చెప్పొచ్చండి. అందరూ గ్రేటే. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషల్ ఉంటదండి. ఈ మేడం గారు ఏంటంటే పట్టారంటే వదలరండి. స్టార్టింగ్ నుంచి కూడా ఏదైనా చెయ్యాలని తపన ఉంటే మాత్రం చేస్తారు. లేదు ఇంట్రెస్ట్ లేదంటే వదిలేస్తారు. అలానే మన సిస్టమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ విన్నారు. ఇది ఎంతవరకు నిజం తను మొత్తం అన్ని తెలుసుకునేంత వరకు ఆ కంటిన్యూ చేయలేకపోయారు. ఒక 1 మంత్ 2 మంత్ గ్యాప్ తీసుకున్నారు. మొత్తం ప్రాసెస్ తెలిసిన తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 8%, 12%, ఏ టైంకి ఏదవ్వాలో అది కంటిన్యూ అయిపోయారండి. గత నెల మాత్రం ఏదేమైనా సరే నేను డైరెక్టర్ అవ్వాలి అని పట్టుపట్టారు. ఆ డైరెక్టర్ అవ్వడం కూడా ఎలా అంటే లాస్ట్ ఫైనల్లో 2600 పీవీతో అయిపోండి సరిపోతది, ఇంకా టైం లేదు కదా మనకి అంటే, లేదు నేను 3000 పీవీతో నేను డైరెక్టర్ అవ్వాలి, 3000 పీవీతో డైరెక్టర్ అయ్యి 10,000 చెక్ నేను తీసుకోవాలి అని పట్టుపట్టారండి. ఖచ్చితంగా 3000 పీవీ, డబుల్ పీవీ కాదండి, మనకి డబుల్ పీవీ ఆఫర్ వచ్చినా కూడా ఆవిడ డబుల్ పీవీ ఆఫర్ ను ఉపయోగించుకోకుండా సింగిల్ పీవీతో 3000 పీవీ చేసి నిన్న 10,700 రూపాయలు చెక్కు తీసుకున్నారండి. చాలా చాలా హ్యాపీగా తను ఏదైతే అనుకున్నారో అది సాధించగలిగే. అందుకే మేడం అంటారు, మీరు అనుకుంటే చేయగలరు, మీరు అనుకుంటే చేయగలరు, చేయండి. ఆవిడ ఫస్ట్ నుంచి అంతేనండి. ఈ మంత్ నేను 8% అయిపోతాను మేడం, ఇప్పుడే కదా జాయిన్ అయ్యింది, సరే మేడం అయిపోయింది. నెక్స్ట్ మంత్ నేను 12% అయిపోతాను మేడం అంటే, ఓకే మేడం. 12% అయిపోయే వరకు ఫైనల్లో కనీసం ఎన్ని పాయింట్లు తక్కువ వచ్చినా చెక్ చేసుకుని ఏదో ఒక రకంగా టైంకి చేయించేసేవారు. అలానే ఈ మంత్ డైరెక్టర్ కూడా అలానే చేశారు లీడర్స్. పట్టారంటే వదలరు. మరంత గ్రేట్ లీడర్ మా టీమ్ లోకి రావడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ శ్యామల మేడం. వెల్కమ్ మేడం. శ్యామల మేడం. శ్యామల మేడం గారు వెల్కమ్ అండి. మేడం మీకు కోహోస్ట్ ఇచ్చాను శ్యామల గారు. సో అలాగే మేడం కి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని గ్రేట్ వెల్కమ్, మీ బ్లెస్సింగ్ అందరికి కూడా కావాలండి. ఖచ్చితంగా అందరు కూడా బ్లెస్ చేయండి లీడర్స్. Very good morning, Shamla madam. Welcome to the Good morning, ma'am. Welcome, ma'am. Good morning, madam. Welcome, madam. Shamla madam. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెల్కమ్ మ్యామ్. Good morning, madam. Welcome, madam. Shamla, Good madam. morning, Good madam. morning, Shamla madam. Welcome to the Good morning, madam. Welcome, Welcome, madam. Good morning. Good morning, madam. Shamla, madam. Good morning, madam. All the best, madam. Shamla madam. Good morning, madam. Welcome, madam. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన బ్లెస్సింగ్ madam. మెసేజ్ రూపంలో కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. ఎస్ Lakshmi, madam. Good morning, madam. ఎస్ మేడం. మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. లీడర్స్ మీ బ్లెస్సింగ్స్ ఏమైనా ఉంటే మేడం కి మెసేజ్ రూపంలో ఇవ్వండి. ఎందుకంటే జూమ్ ఒక్కొక్కరు చెప్పిన తర్వాత ఒక సెలబ్రిటీ అయిపోతున్నారండి. జూమ్ చెప్పిన తర్వాత ఏదైనా మీటింగ్ లో కలిస్తే, మేడం మీరు మనీ మేడమే కదా, మన జూమ్ ఇచ్చారు కదా, సో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అవతల వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తే మన మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. సో అలాగే ఈరోజు జూమ్ లో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతంగా మాట్లాడుతున్నారండి. అసలు ఎంత చక్కగా ప్రొడక్ట్ కోసం చెప్తున్నారు, సిస్టమ్ కోసం చెప్తున్నారు. మరి అలాంటి మన జూమ్ కి మీరు అందరు ఇష్టంగా వచ్చి నేను సెషన్ ఇస్తానని చెప్పి ముందుకు వస్తున్నందుకు ఫస్ట్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉండండి. సో మేడం ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్. ఓవర్ టు యూ మేడం. Good morning, Lakshmi, madam. Good గుడ్ morning, మార్నింగ్ sir. మేడం. సరస్వతి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం కి సపోర్టింగ్ గా ఉండండి. ఓకే మేడం. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, కంటిన్యూ. Good morning, all leaders. నా పేరు శ్యామల అండి. నేను చెప్పుకున్నది ఏంటంటే, నాకు ఈ సిస్టమ్ చూపించినందుకు యూనివర్స్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఏదైనా ఒక మంచి వర్క్ చెయ్యాలి అని అన్వేషణలో ఉన్నప్పుడు నాకు సిస్టమ్ కనిపించింది. నేను ఏదైనా ఒక మంచి వర్క్ చేయాలి, అందులోని నాకు ఇన్కమ్ ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని నేను అన్వేషణ చేస్తున్నప్పుడే నా అప్లైనర్ మాధురి మేడం ద్వారా నాకు ఈ సిస్టమ్ కనిపించింది. అందుకే మాధురి మేడంకి థ్యాంక్ యూ అండి. నేను ఈ సిస్టంలోకి వర్క్ చేస్తానన్నప్పుడు మా ఆయన గారు ఒప్పుకున్నారండి. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఒకవేళ అతను వద్దని అంటే మాత్రం నేను ఈ సిస్టంలోనైతే ఉండేదాన్ని కాదు. ఎందుకంటే గొడవ పడుతూ మనం వర్క్ చేయలేం కనుక నేనైతే ఉండేదాన్ని కాదు. నెక్స్ట్ నేను ఈ వర్క్ చేయగలనని నన్ను ఫస్ట్ గా గుర్తించిన వ్యక్తి మాత్రం సరస్వతి మేడమే. ఆవిడే చెప్పారు మీరు చేయగలరండి, మీకు ఆ టాలెంట్ ఉందని చెప్పింది ఫస్ట్ వ్యక్తి ఆవిడే.
అందుకు సరస్వతి మేడం కూడా థ్యాంక్ యూ అండి. నాకు సపోర్ట్ చేసిన వరలక్ష్మి మేడంకి, నెక్స్ట్ నూకరాజ్ సార్కి, అలాగే లక్ష్మి మేడం కూడా థ్యాంక్స్ అండి. అయితే ఫస్ట్ నా గురించి చెప్పాలనుకుంటున్నానండి కొంత. ఎందుకంటే నేను ఈ రోజు ఎంతో కొంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఏమాత్రమైన పట్టుదలతో వర్క్ చేయగలుగుతున్నానంటే అది ఇప్పుడైతే వచ్చింది కాదండి. నాకు 2021లోనే వచ్చింది అది. అది ఎలా అంటే అది కరోనా టైం అండి అందరికీని. కరోనా టైం వల్ల ఏంటంటే అందరికీ వర్క్లు ఆగిపోయాయి కదండి. అలాగే మా ఇంట్లో కూడా మా ఆయన గారికి కూడా వర్క్ ఆగింది. ఆగడం వల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ తగ్గింది ఆ టైంలో. కానీ మన అవసరాలు ఏవి తగ్గలేదు ఇంట్లోని. అందరికీ ఇంకా అవసరాలు ఇంకా అప్పుడు ఎక్కువైపోయాయండి అసలు చెప్పాలంటే. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఫీజులు అలాగే ఉన్నాయి, ఇంటి అవసరాలు అలాగే ఉన్నాయి, మనకు కావలసినవన్నీ కొనుక్కోవాలి, డోక్రాలు కట్టాలి, ఏవి కూడా మన అవసరాలు అయితే ఆగలేదు. అప్పుడు ఆ టైంలో నేనైతే రియలైజ్ అయ్యాను, ఒక మనిషి మీద ఇంతమంది ఆధారపడిపోవడం, అతను తెచ్చినా తేకపోయినా సరే దాంతో సరిపెట్టుకొని అందరూ సఫర్ అవ్వాలి. మనం కూడా ఏదైనా ఒక వర్క్ చేస్తే కనీసం మనం ఎవరికి ఇవ్వవసరం లేదు, మనకు కావాల్సినవి ఏవైనా సరే మనం కొనుక్కోగలుగుతాం కదా. ఇంకా మనమే మన పిల్లలకి ఏమైనా పాకెట్ మనీ కావాలన్నా, లేకపోతే ఏమైనా బర్త్డేస్ అయినా సరే చిన్న చిన్న గిఫ్ట్స్ గా ఇవ్వచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. నేను కూడా ఒక వర్క్ చెయ్యాలి అని. కాకపోతే ఆ రియలైజేషన్ నాకు చాలా లేట్ గా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెళ్ళైన 20 ఇయర్స్ తర్వాత నాకు అది వచ్చింది. అప్పుడు నేను అదే మాట మా ఆయన గారికి చెప్పడం జరిగింది, నేను ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నానని. అయితే అతను చూసి అన్నారు, నీకు ఎవరు వర్క్ ఇస్తారు అసలు, ఇది కరోనా టైం, అసలు ఉన్న వాళ్ళకే పనులు పోతున్నాయి, ఉద్యోగాలన్నీ పోతున్నాయి, నీకు ఎవరిస్తారు, ఏజ్ లిమిట్ కూడా ఉంటది బయటికి వెళ్ళి నువ్వు వర్క్ చేయాలంటే. అలాంటిది ఈ టైంలో నువ్వు వర్క్ చేస్తానంటున్నావు, ఏం వర్క్ చేయగలవు అసలు, నీకు ఎవరు వర్క్ ఇస్తారు, నేను చెప్తున్నాను చూడు, నువ్వు బయటికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా సంపాదించలేవు అన్నారండి. ఆ మాటకి నాకు చాలా బాధ వేసింది, నేను చాలా బాధపడ్డాను. నేను మరీ ఇంత ఘోరమా, నేను ఏమీ చేయలేనా అని నాకు అనిపించింది. అప్పుడు మా పిల్లలు బాగా సపోర్ట్ చేశారండి నాకు. అంటే లేదమ్మా, నువ్వు మరీ ఇంత ఘోరం కాదు, నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు చెయ్యు, మేము నీకు సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే ఇంట్లో పనులే కదా, నువ్వేం పని చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు చేసుకొని వెళ్ళిపో, మిగతావి మా పనులు మేము చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ టైంలోని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేనైతే స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నానండి, నేను వర్క్ చేయాలని చెప్పేసి. తీసుకున్నాను కానీ ఏం వర్క్ చేయాలన్నది నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే ఒకటి, స్కూలు. ఎందుకంటే నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. నా ఇంటర్ అయిన తర్వాత నా మ్యారేజ్ కి కొంచెం గ్యాప్ లో 1 ఇయర్ నేను స్కూల్లో చేశానండి వర్క్. అదేంటంటే 1 to 5th క్లాస్ తెలుగు మీడియం చెప్పేదాన్ని. నాకు అది ఒక ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకేమీ లేదు. నాకు ఒక 20 ఇయర్స్ నా మ్యారేజ్ లైఫ్ సవ్యంగా జరిగిపోయింది, బానే ఉంది. నాకు ఎప్పుడూ చెయ్యాలని థాట్ కూడా రాలేదు. నేను కుటుంబ పనుల్లో పిల్లల్ని పెద్దవాళ్ళు చేయడం వీటిలో బిజీ అయిపోయాను, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఇలా లైఫ్ జరిగిపోతే చాలు అని ఉన్నాను. కనుక నాకు ఎప్పుడు అసలు నేను వర్క్ చేయాలని థాటే నాకు లేదు అసలు. అప్పుడు అనుకున్న వెంటనే మనకి వర్క్ రాదు కదండి, వెతుక్కోవాలి స్కూల్లో. మా ఊర్లోని 3 స్కూల్ ఉన్నాయి. ఫస్ట్ ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అడిగాను, ఇలాగా అంటే ఖాళీ లేవమ్మా ఏవి అని చెప్పారు. మళ్ళీ రెండో స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాను, అక్కడ కూడా అడిగాను ఏమైనా ఖాళీ ఉన్నాయా అని చెప్పేసి, వాళ్ళు కూడా లేవు అని చెప్పారు. అప్పుడు ఇంకా ఒక స్కూలే ఉంది, మూడో స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను ఏదైనా ఖాళీ ఉన్నాయంటే, అక్కడ ఒక సారు అతను చెప్పారు, మా ఎల్కేజీ యూకేజీకి చెప్పడానికి అయితే ఖాళీ ఉంది, మీరు చేస్తారా అనేసి. నేను పెద్ద పిల్లలకి ఎలాగ చెప్పను, ఎందుకంటే ఎప్పుడో చదువు వదిలేసాము, మొత్తం అన్ని స్టడీస్ అన్నది పూర్తిగా వదిలేసాము కనుక నాకు తగ్గట్టుగా బాగానే దొరికింది అని చెప్పేసి నేను చేస్తాను సార్ అన్నాను. అయితే అతనికి టీచర్ అవసరం ఉంది కనుక రేపే వచ్చి జాయిన్ అయిపోండి అని చెప్పారు. అలాగే ఇంకా అక్కడి నుండి నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఇంట్లో అందరూ హ్యాపీ, మా పిల్లలు మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీ. నేను ఎందుకంటే టీచింగ్ లోకి వెళ్ళాను కనుక అందరూ హ్యాపీ. అది వర్క్ చేస్తున్నామండి, ఒక వారం రోజులు అనుకుంటాను వెళ్ళాను. వెళ్ళేసరికి సెకండ్ లాక్డౌన్ వచ్చింది.
అప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది చిన్నపిల్లలకి స్కూల్ అన్ని క్లోజ్ చేసింది, ఓన్లీ పెద్ద పిల్లలకి మాత్రమే స్కూల్ పెట్టండి అని. అలాగా అది స్కూలు ఆపేశారు. ఆ సార్ చెప్పారు, మా ఇప్పుడు ఎలాగా వేసవి సెలవులు వచ్చేస్తాయి ఇంక 10 రోజుల్లోని, తర్వాత మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేసెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు స్టార్ట్ అయ్యాక ఫోన్ చేస్తాను, మీరు వచ్చి చేద్దురుగాని అంటే, సరే సార్ అని వచ్చేసాను కానీ వారం రోజులు అయిపోయింది. ఏం చేయలేకపోయాను అన్న భావం అయితే నాలో ఉండిపోయింది. నేను ఆగకూడదు, ఒక నిర్ణయం తీసుకున్నా, నేను వర్క్ చేయాలని, ఎలాగైనా చెయ్యాలి నేను అని దీంతో మళ్ళీ వెతకడం మొదలు పెట్టాను. ఎక్కడో విన్నవి పలానా దగ్గర ఏవో సంస్థలు ఉంటున్నాయి, అక్కడ చేస్తున్నారు పలానా వాళ్ళ వర్కులు, ఇలాంటివి ఆరా తీసుకునేదాన్ని. వాకింగ్కి వెళ్ళేదాన్ని అండి నేను. అలాగే ఎవరైనా ఎక్కడైనా చేస్తున్నారు ఎలాగని అలా కనుక్కొని నా అంతలో నేనే వెతుక్కుంటూ వెళ్ళడం జరిగిందండి. శీలానగర్లోని ఒక సంస్థకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నాకు లక్కీగా అక్కడ కరోనా టైంలో అందరూ మానేయడం వల్ల మళ్ళీ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి తీసుకోవడానికి, వర్క్కి మనుషులు కావాలని చెప్పేసి అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. నా చేతిలో ఏమీ లేదు, ఒక ఆధార్ కార్డు ఒకటే పట్టుకెళ్ళాను. అక్కడే పక్కన ఒక బయోడేటా ఫామ్ అమ్ముతున్నారంటే అవే కొనుక్కొని దాని మీద నింపేసి, ఒక పెన్ కొనుక్కొని నింపేసి ఆఫీస్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు వర్క్ కావాలని అడిగాను. నేను అక్కడ ఏం వర్క్లు ఉంటాయి కూడా నాకు తెలియదు కనుక నేను మాస్క్ తీసి, నమస్తే సార్, ఏదైనా వర్క్ చేయడానికి వచ్చానండి అని చెప్పాను. నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు. నాకేం ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఇలాగ స్కూల్లోనే చేస్తున్నాను, లాక్డౌన్ పడిపోయింది సార్, స్కూల్ అవి మూసేశారు, అందుకే నేను వర్క్ కోసం ఎత్తుకుంటున్నాను అంటే, నువ్వేం వర్క్ చేస్తావమ్మా అని అడిగారు నన్ను. సార్ నేను ఏం వర్క్ చేస్తాను, ఇక్కడ ఏం వర్క్ ఉంటుందో నాకు తెలియదండి, నేను చేయగలను అని అనిపించి ఏ వర్క్ అయినా నాకు ఇవ్వండి, నేను చేస్తానని చెప్పాను. అతనికి ఏమనిపించిందో తెలియదు, నాకైతే వర్క్ రాశారు చేయడానికి. ఆ వర్క్ ఏంటో కూడా నాకు తెలియదు. నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాచ్మెన్ లాలో ఉంటే వాళ్ళని అడిగాను, ఈ వర్క్ అంటే ఏంటి, ఎలా ఉంటది, నేను చేయగలను ఏంటని. కానీ నేను ఫిక్స్ గా స్ట్రాంగ్ అయ్యాను కదా, నేను చెయ్యాలి అని చెప్పేసి అలాగ మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. అలాగా ఒక 20 డేస్ అనుకుంటాను వెళ్ళాను. ఈలోగా సెకండ్ కరోనా చాలా ఎక్కువ. నేను కరోనాకి వెళ్ళినట్టు వెళ్ళాను నేను, అంటే పట్టుదల అనమాట, నేను చెయ్యాలి, ఆగిపోకూడదు, ఆగిపోయానంటే ఇంక ఇలాగే ఉండిపోతాను ఎప్పటికీ ఇంట్లోని. ఒక నిర్ణయం తీసుకున్నాకంటే ఇంక చెయ్యాలి, ఇంక తప్పదు అని దీంతోనే నేను వెళ్ళాను. 20 డేస్ అనుకుంటానండి అక్కడ చేశాను. చేసిన తర్వాత నాకు కూడా కరోనా వచ్చింది. అది చాలా సీరియస్ స్టేజ్ లో వచ్చింది. అప్పుడు శ్వాసకు సంబంధించింది కదా. ఇంకా ఇంట్లోనే చూస్తే మా ఆయన బాగా కోపమయ్యారు. పంతానికి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంది, పౌరుషానికి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుందని దీంతోని. ఆ ఆ టైంలో మా పిల్లలు పాపం చాలా సఫర్ అయ్యారండి. అలాగా అయిపోయింది. నెక్స్ట్ దాన్ని కూడా నేను ఎదుర్కొని లెగిసాను. నేను ఒకటే అనుకునేదాన్ని, ఆ టైంలో చాలా మంది చనిపోతుండేవారు. చాలా శ్వాసకు చాలా ఇబ్బంది అండి ఆ టైంలో, పాప అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఒకటే అనుకునేదాన్ని, ఈ భూమి మీద కానీ ఏమైనా నేను చేయవలసింది ఉంటే భగవంతుడు నన్ను ఉంచుతాడు, ఒకవేళ నేను లేనట్టయితే. మా పిల్లలకి ధైర్యం ఇచ్చి భగవంతుని ముందుకు నడిపించాలి అని అనుకున్నాను స్ట్రాంగ్ గా. అయితే నేనైతే పడలేదండి అసలు, నాకు భయం అనిపించలేదు, ఏం లేదు జరుగుతుంది అదే జరుగుతుంది అన్నది. నేను నిలబడ్డాను. కరోనా నుండి కూడా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మళ్ళీ మామూలుగా మా అత్తగారు ఇలా అందరించి, నీకు అలవాటు తెలియదు కదమ్మా, వర్క్కి వెళ్ళము, ఏవు నువ్వు ఇప్పుడు, అందుకనే కరోనా వస్తుంది, వద్దు ఎప్పుడు సాగిపోద్ది, నువ్వు వెళ్ళొద్దు వర్క్ కాట్లకి అని అన్నారు. కానీ నేను మళ్ళీ ఉండిపోయింది కదండి. నేను అక్కడ ఒక వారం రోజులు చేశాను, 1 రూపాయి తీసుకోలేదు. ఇక్కడ 20 రోజులు చేశాను, ఇక్కడ కూడా 1 రూపాయి తీసుకోలేదు. నేను ఒక స్ట్రాంగ్ గా తీసుకున్నాను నేను నిర్ణయం, నేను చెయ్యాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఒప్పుకోలేదు. నేను కరోనా వచ్చింది, దాన్ని పని చేసుకుని అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పని నేను చెయ్యాలి కనుక నేను చెయ్యాలనుకుంటున్నాను. అది మళ్ళీ మళ్ళీ రాదులండి, ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది కదా అది, నేను మాత్రం వర్క్ చేయాలనుకుంటున్నానని నేను చెప్పేసి ఇంట్లోనే వెళ్ళిపోయాను. అలాగే నేను అక్కడ 2.5 years చేశానండి. నేను అలా బయటకు వెళ్ళమని నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.
ఎలాగా ఉండాలి అంటే ఎలా వర్క్ చేయాలి అందరు కలిసి నాకు మంచి ప్లేస్ అనే చెప్పాలి అది. చాలా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, మంచి సంస్థలోనే నేను చేశాను నేను. అలా 2.5 ఇయర్స్ చేశానండి. చేసిన తర్వాత మా అత్తగారికి హెల్త్ పాడైపోయింది ఆవిడకి. బెడ్ మీదకి వచ్చేసారు పూర్తిగాను. అప్పుడు ఆవిడకి మనిషి అవసరం అయ్యి నేనేంచి ఇంకా వర్క్ మానేశాను నేను. చూసుకోవడానికి ఎవరొకరు ఉండాలి కనుక మానేశాను. తర్వాత ఆవిడ చనిపోవడం ఇవన్నీ కూడా మాకు జరిగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడ కూడా అడిగితే రమ్మనే చెప్పారు. కానీ మా ఆయన గారు ఒప్పుకోలేదండి. ఎందుకంటే ఈలోగా మా పిల్లలు వర్క్ లో వాళ్ళు జాబ్ వచ్చి వాళ్ళిద్దరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. మా అత్తగారు చూస్తే చనిపోయారు. ఇంట్లో ఎవరు లేనట్టు ఉండేది మా ఆయన గారికి. నేను ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయానంటే ఉదయం 9కి వెళ్ళిపోయానంటే నైట్ వచ్చేసరికి 8 అయ్యేది. అలాగే ఏంటంటే ఇంట్లో ఎవరు మనుషులు లేనట్టు అనిపించి ఆయన ఇష్టపడలేదండి. సరే అని చెప్పేసి వద్దని చెప్పేశారు. చెప్పగానే నాకైతే మాత్రం నేను వర్క్ కి అలవాటు పడిపోయాను కదా ఇన్ని రోజులు నేనైతే ఖాళీగా ఉండలేకపోయానండి. ఏదో ఒక వర్క్ చేయాలి నేను ఇలా ఉండిపోతే మళ్ళీ మొదటిగా వచ్చింది. మళ్ళీ ప్రతి చిన్నదానికి ఇంకా మళ్ళీ వీరి మీద ఆధారపడిపోవాలి. ఏం చేస్తాను ఇంట్లో కూర్చొని. అలా ఇంట్లోని ఏ వర్క్ లేకుండా ఉండడం కూడా ఒక పెద్ద జబ్బేనండి నన్ను అడిగితే. ఎందుకంటే హెవీ అయిపోయినట్టు అనిపించింది. బాడీ అది తేలిగ్గా అనిపించేది కాదు. హెవీగా అనిపించేది. అలా టైంలో నేను ఏదైనా వర్క్ చేయాలి. కానీ ఆయనే కాదండి నేను కూడా ఇంక వర్క్‌కి వెళ్ళడానికి నేను కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ముందు నాకు శీలానగర్‌లో ఉండేది. నాకు చార్జెస్ అయ్యి తక్కువయ్యేవి. దాని నుంచి వేరే దగ్గరికి మార్చేశారు. నాకు ఒక 10,000 వరకు నేను వెళ్తే ఒక 10,000 వరకు నాకు ఇస్తారు. నాకు చార్జెస్‌కి అందులోనే 2,000 పైన పోయాయంటే మళ్ళీ ఆ 8,000 మిగులుతది నాకు. కనుక నాకు కూడా అంత ఛార్జీలకి వెళ్ళిపోతే ఎందుకులే అని అనిపించింది. కానీ ఇంతకన్నా ఇప్పటివరకు ఈ వర్క్ చేశాను కదా! ఇంతకన్నా మంచి వర్క్ నేను ఈసారి చేయాలి అనిపించేది నాకు. అప్పుడు అంటే నాకెందుకో అనిపించేది ఆ టైంలోని నేను ఈసారి వర్క్ చేస్తే అందులో నాకు ఎంతో కొంత ఇన్‌కమ్ ఉండాలి. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నలుగురికి మేలు కలిగినట్లు కూడా ఉంటే ఇంకా మంచిదని ఎందుకో నాకు తెలీదు గానీ నేను ఆ థాట్‌తోనే అన్వేషణ చేసేదాన్ని. అప్పుడు నాకు ఈ సిస్టమ్ తగిలిందండి ఇది. అలాగా మాధురి మేడం ఒకసారి డ్వాక్రా మీటింగ్ అవుతుంటే అక్కడికొచ్చి మాకు అన్ని చూపించారు. ప్రొడక్ట్స్ నేచురల్ ప్రొడక్ట్స్ అన్నారు. అక్కడ నేను కనెక్ట్ అయ్యాను. తర్వాత ఇది సరస్వతి మేడం మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్ అని పిలిచారు. ఆవిడ చెప్పారు ఇందులో ఇన్‌కమ్ ఉంటదని చెప్పారు. అంటే నాకు కావాల్సింది ఉంది. ఇందులో గుర్తింపు ఉంటదని అన్నారు. అది బాగుంది. ఇంకా ఏవో చెప్పారు. కార్ చెప్పారు. అయి చెప్పారు, ఇయి చెప్పారు. నాకైతే ఎక్కలేదు నా బుర్రకైతే. ఆవిడ అందులో ఒకటి చెప్పారు. మైక్ ఇచ్చి మన గురించి మనకు మాట్లాడమంటారండి. మైక్ ఇచ్చి మాట్లాడమంటారంటే ఆ పాయింట్ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయింది ఎందుకు. ఎందుకంటే నాకు చాలా కాలం నేను ఉండాలి. నా ముందు ఒక 50 మెంబర్స్ అయినా ఉండాలి. నేను వాళ్ళందరి ముందు నేను భయపడకుండా మైక్‌లో నేను మాట్లాడగలగాలి. నాకు అదేంటంటే ఒక డ్రీమ్ లాగా ఉండిపోయిందనమాట. ఆవిడ చెప్తే నాకు ఇవేవి నాకు కనిపించలేదు. నాకు అదొక్కటే నాకైతే ఎక్కిందా అంటే మనం ధైర్యంగా ఇందులో మాట్లాడడం నేర్చుకోవచ్చు. మనం మైక్‌లో మాట్లాడొచ్చు. నా డ్రీమ్ పూర్తి అవుతది. నా కోరిక కూడా తీరుతది అనే ఉద్దేశంతో దానికి బాగా కనెక్ట్ అయ్యాను నేను. కనెక్ట్ అయిన తర్వాత ఈ సిస్టమ్‌లోకి వచ్చాను. నేను సరస్వతి మేడం మీటింగ్ ఫస్ట్ పెట్టినప్పుడే ఆవిడ ఆ రోజే అంచనా కట్టి నాకు చెప్పేసారు. మేడం మీరు చేయగలరు మేడం. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని మీరు వదలకండి. ఎవరెన్ని చెప్పినా బోలెడన్ని వస్తాయి. ఏమి వినొద్దు మీరు. మీరు చేసుకుంటూ మీ వర్క్‌కెళ్ళిపోండి. మీరు మీరు మాత్రం చేయగలరు అనేసి చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఒక మేడం చెప్తున్నారంటే నిజమే అయ్యుంటదిలే అనుకునేదాన్ని నేను. ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడినా నాకు ఎవరు రిజెక్ట్ చేసినా ఏది చేసినా రోజు సరస్వతి మేడంకి మాత్రం ఫోన్ వెళ్ళేది. జరిగినవన్నీ ఆవిడకే చెప్పేదాన్ని నేను. అంటే అలాగే అవుతాయి మేడం మీరు చెయ్యండి. వస్తారు ముందు ముందు అని చెప్పేవారు. అలాగే చేసుకునేదాన్ని. అలాగే నేను ఫస్ట్ నెల మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ వచ్చారు కనుక ప్రొడక్ట్స్ అయ్యి వెళ్ళిపోయి నాకు ఫాస్ట్ రేట్ 8% కూడా అయిపోవడం జరిగింది. తర్వాత అందరికీ చెప్పుతున్న తరుణంలో నాకు రిజల్ట్స్ ఎక్కువ వచ్చాయండి. అంటే ఎందుకు చేస్తున్నావు? నీకు అవసరం ఏంటి? ఇప్పుడు పిల్లలు కూడా హైదరాబాద్‌లో ఎక్కడో ఉంటున్నారు కదా! వాళ్ళు కూడా బానే ఉన్నారు కదా! ఎందుకు ఇంక వర్క్ చేయడము? ఇంట్లో హాయిగా ఉండొచ్చు కదా! ఇంక ఇలాంటి మాటలు నేను ఎక్కువ విన్నానండి. విన్న తర్వాత నేను ఒకటే చెప్పాను ఆళ్ళకి. లేదు లేదు ఇప్పటి వరకు వర్క్ చేశాను నేను. ఇందులో ఏంటంటే హెల్త్ ఉంది ఇందులోని. నేను కొంతమందికి హెల్త్ ఇచ్చిన దాన్ని అవుతాను కదా! హెల్త్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేనున్నాను ఇందులోని.
ఇది నాకు ఒక మంచి పని అనిపిస్తుంది. నేను చెప్పకపోతే హెల్త్ గురించి మీకు తెలియదు కదా, ఇందులో హెల్త్ ఉందని సంగతే మీకు తెలియదు కదా, అందుకే నేను చెప్తున్నాను దీనికి అని చెప్పుకుంటేనే నేను వెళ్ళేదాన్ని. వినేవాళ్ళు మంచి పని అనేవారు, వెళ్ళలేని వాళ్ళు ఎందుకు అనేవారు, వద్దనే చెప్పేవారండి. నాకు ఎంతమంది నాకు నేను చెప్పినా సరే ఇంచుమించు నేను 100 పీపుల్స్ చెప్తే అందులో 99 మంది వద్దనే చెప్పేవారండి. నాకు నీకు సెట్ అవ్వదు, నీకు ఇది అందరికీ చెప్పాలి, నీకు సెట్ అవ్వదు, ఒక్క మనిషి మాత్రం ట్రై చేయి అనేవారండి. తర్వాత ఏంచి ఒక మంత్ అయ్యేసరికి మా పిల్లలు కూడా హైదరాబాద్ నుండి రావడం జరిగింది ఇంటికి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ముందే చెప్పాను నేను ఎలా జాయిన్ అవుతుంటే, వాళ్ళు కూడా అన్నారు, ఎందుకమ్మా నీకు వర్క్ చేయాలనిపిస్తే నాన్న ఒప్పించుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయేది, ఇది కొంచెం రిస్క్ అయిందే, నువ్వు చేయలేవు అనిపిస్తుంది మాకని అన్నారు. వాళ్ళు అంత సపోర్ట్ చేసి వాళ్ళు అలాగన్నారు. నేను అలా చెప్పేదాన్ని కాదు. నేను ఒక నెల అయ్యేసరికి నేను రాజమండ్రి బూట్ క్యాంప్కి వెళ్ళాను, అది కూడా వాళ్ళకి చెప్పలేదు, కానీ వాళ్ళకి తెలిసిపోయింది. 2 ఫొటోస్ అవి పెట్టినాను నేను. ఆ తర్వాత వాళ్ళు రావడం జరిగిన తర్వాత అడిగారు, అమ్మ ఎందుకు ఇది నువ్వు ఎంచుకున్నావు అంటే, ఇలా ఇందులో హెల్త్ ఉంది, నేను చాలా మందికి నేను చెప్పేదాన్ని అవుతాను నేను, ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ తో నేను కూడా ఇందులో వాడి చూసాను, నేను గ్యాస్ట్రిక్ కి వాటికి తగ్గాయి, అందుకే నేను నమ్ముతున్నాను. నేను కొంతమందికి ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఇంగ్లీష్ మందులతో మనకు పూర్తిగా ఏమీ తగ్గట్లేదు, ఇది నాకు చాలా బాగున్నట్టు అనిపించింది అన్నాను. అంటే ఇన్కమ్ ఏమైనా ఆశిస్తున్నావా ఇందులో అని అడిగారు. అడిగితే ఇందులో ఎంతో కొంత ఇన్కమ్ ఉందన్నారు కదా అంటే, ఇందులో నువ్వు వెళ్ళడం అయితే ఎందుకు, నీ స్వభావంకి నువ్వు ఉండే తీరిక అయితే నువ్వు వెళ్ళడం అయితే కష్టం అమ్మా, ఎందుకు అంత టెన్షన్స్ తీసుకుంటావు, మామూలు వర్కే వెళ్ళిపోవచ్చు కదా, నీకు అంతకి చెయ్యాలనిపిస్తే అన్నారు. లేదు నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నేను ఇది తెలుసుకుంటాం. మనం ఇందులో అడుగు పెట్టకుండానే దీని గురించి మనం భయపడిపోయి ముందే ఆగిపోవడం అన్నది కరెక్ట్ కాదు. నేను ఇందులోకి వెళ్ళాను, నేను చెయ్యాలని నేను నిర్ణయం తీసుకున్నాను కనుక ఇందులోని ఏంటంటే 4 months 100 PV చేస్తే 5th month ఫ్రీగా వస్తుందట. నేను ఈ 4 months ఇందులో ఉండి దీని గురించి తెలుసుకుంటాను. తెలుసుకొని నేను చేయలేకపోతే 5th month ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది కదా, నేను తీసుకొని నేను ఆగిపోతాను. లేదు నేను చెయ్యగలనని నాకు అనిపిస్తే మాత్రం నేను ముందుకెళ్తాను అనేసి నేనైతే చెప్పడం జరిగింది. అప్పుడు నాకు వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు కదా, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నది. అప్పుడు నేను వాళ్ళకి అడిగాను, నన్ను ఎందుకు చేయొద్దు అంటున్నారు, నేను చేయలేనని మీరు ఎందుకు అంటున్నారు అని అడిగారు. అప్పుడు మా అబ్బాయి మా పిల్లలిద్దరు, మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కూర్చున్నారు. అందులో మా అబ్బాయి చెప్పాడు, అమ్మ నీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయి, నువ్వు అందులో నీ ఫోన్ లో మొత్తం చూడు, ఒక 100 నెంబర్స్ అయినా ఉంటాయా నీకు, మన ఇంట్లో వాళ్ళు తప్పించి బయట వాళ్ళు ఎవరైనా నీకు నెంబర్స్ ఉన్నాయా అంటే లేవు, ఎందుకంటే ఇల్లే ప్రపంచం అయిపోయింది మాకు, అందువల్ల బయట నెంబర్స్ ఏమైతే నా ఫోన్ లో ఉండేవి కాదు, నీ దాంట్లో ఒక్క 100 నెంబర్స్ కూడా లేవు అంటే నీకు నెట్వర్క్ లేదని అర్థం అక్కడ. నెక్స్ట్ మాకు తెలిసినంత వరకు నువ్వు ఎక్కడైనా ఆడవాళ్ళు ఒక 10 మంది అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు అందులో కూడా నువ్వు ఎప్పుడు వెళ్ళి ఎక్కువ మేము మాట్లాడడం చూడలేదు. ఎవరైనా కనిపిస్తే పలకరించి వచ్చేస్తే, ఎవరైనా బయట కనిపిస్తే మాట్లాడితే తప్పిస్తే గానీ అందరిలో కూర్చొని మాట్లాడడం చేయడం అవి కూడా మేము చూడలేదు మేము. ఇవన్నీ మా అబ్బాయి చెప్పాడండి నాకు. అంటే నీకు కమ్యూనికేషన్ కూడా లేదు, ఇది డైరెక్ట్ మార్కెటింగ్ సేల్, ఇది నెట్వర్క్ బిజినెస్. అంటే దీంట్లో ఉండవలసిన ముఖ్యమైనవి ఇవే, నెట్వర్క్ ఉండాలి, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ 2 కూడా నీకు లేవు కనుక నెక్స్ట్ నువ్వు హెల్త్ ప్రొడక్ట్స్ గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నావు, ఎవరికైనా తగ్గకపోయినా చేసినా సరే వచ్చి నీకు చాలా నిలదీస్తారు వాళ్ళు, మీరు ఏంటి ఇచ్చేసారు ఏంటి ఇవి అనేసి. నువ్వు ఫేస్ చేయగల కూడా ఉండాలి. నువ్వు చూస్తే కొంచెం ఫేస్ చేయగలవో లేవో, మాకు ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం అనేసి అందుకే నాకు అనిపించింది అనేసి అన్నారు. అంటే లేదు, నేను ఈ సిస్టమ్ గురించి నేను తెలుసుకుంటున్నాను కానీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, లేదు ఇది చెయ్యాలి, ఒడ్డునే ఉండిపోయి మనం ఆగిపోకూడదు, దాంట్లోకి వెళ్తేనే దాని గురించి తెలుస్తుంది, దాని లోతంతా తెలుస్తుంది, దాన్ని పూర్తిగా నేను సిస్టమ్ తెలుసుకొని నేను చేయలేను అన్నప్పుడు నేను వదిలేయాలిగా తప్ప కానీ వదలకూడదు అనేసి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలా చెప్పాను, లేదు నాకు ఇది నచ్చింది, నేను చెయ్యాలనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, మాకు అర్థమైంది, నువ్వు వదలవు, సరే అయితే ట్రై చెయ్యి, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి నాకు వాళ్ళు వదిలేశారండి. అలాగే నేను తర్వాత ఇంకా ప్రతి బయట నుండి నాకు ఇలాగ అందరూ అసలు నన్ను చెయ్యవద్దని చెప్పిన వాళ్ళు ఎక్కువైపోయారు. ముందు దాని గురించి వినే కంటే నువ్వు చెయ్యొద్దనే అనేవారు నాకు అందరూ. ఏంటి ఇలాగని చెప్పేసి నేను ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యేదానండి, దాని గురించి తెలుసుకుంటూ ఉండేదాన్ని నేను. అలాగే దాని గురించి తెలుసుకున్నప్పుడు నేను ప్రోడక్ట్స్ కూడా ఇచ్చాను కొంతమందికి. అందుకని నేను ఏంటిది పూర్తిగా తెలుసుకోకుండా నేను ముందుకెళ్ళిపోకూడదు, ఎందుకంటే నా వెనకాల ఒక టీం వచ్చేస్తుంది,
వచ్చినప్పుడు నేను వదిలేసాను అనుకోండి వాళ్ళు ఇబ్బంది పడతారు. నేనే దీని గురించి ముందుగా పూర్తిగా తెలుసుకొని నేను ఎవరికైనా చెప్పడం మంచిది అనే ఉద్దేశంతోనే నేను 2 నెలలు గ్యాప్ తీసుకునండి ఓన్లీ మీటింగ్స్కి వెళ్ళేదాన్ని, ఎవరైనా కనిపిస్తే చెప్పేదాన్ని, అంతవరకే. నేను ఓన్ మీటింగ్సే చేసేదాన్నండి ఫస్ట్ నుండి ఎంతమంది కనిపించినా సరే. అలాగా నేను తెలుసుకొని అలాగా 2 మంత్స్ నాకు గ్యాప్ వచ్చిందండి. దాని గురించి తెలుసుకోవడం. నాకైతే సిస్టమ్ నచ్చింది. నాకు చెయ్యాలని అనిపించింది. వదులుదామని నాకైతే మనసు ఒప్పేది కాదు. ఇది బాగుంది అనేసి నాకు చెయ్యాలని అనిపించేది ఎప్పుడూను. ఆ విధంగా నేను ఇందులో ముందుకు వెళ్ళడం జరిగింది నీకు. ఆ 2 మంత్స్ తర్వాత నాకు రిజల్ట్ రావడం మొదలైంది. నెక్స్ట్ అప్పుడు టీము రావడం కూడా నేను ముందు అడిగిన వాళ్ళు కూడా రామనేవారు. నేను ఎవరి ప్రొడక్ట్స్ ఇచ్చానో వాళ్ళే నా సిస్టమ్‌లోని జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అలాగా అనుకోకుండానే నాకు టీమ్ కూడా వచ్చింది. అలాగా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసిన తర్వాత నేను అదే నవంబర్‌లో చాంపియన్ డేలోని నేను లక్ష్మి మేడం ముందు కూర్చొని నేను అడిగాను. మేడం నేను ఎంతో ట్రై చేస్తున్నాను. నాకెందుకు టీమ్ రావట్లేదు? నేను ఏం చేస్తే నాకు టీమ్ వస్తదని నేను ఆవిడనే అడగడం జరిగింది నేను. అప్పుడు మేడం అడిగారు. మేడం ఎంతమందికి చెప్పారు మీరు అంటే 100 మందికి చెప్పానండి అన్నా. లేదు మేడం చెప్పుకుంటారు మీరు అన్నారు. అంటే అప్పుడు ఒక డైరీ పెట్టుకొని రాసుకోవడం కూడా మొదలుపెట్టాను. నిజంగా నేను చెప్పలేదేమో. అందుకే నాకు టీమ్ రావట్లేదేమో అని. నిజంగానండి రోజుకి ఇద్దరు చొప్పున చెప్తే నాకు 60 మంది అయ్యారు. ముగ్గురు చొప్పున చెప్తే నాకు 90 మంది అయ్యారు. అప్పుడు అనుకున్నాను 100 రీచ్ అవ్వలేదని చెప్పేసి. అక్కడి నుండి ఇంక నేను స్ట్రాంగ్ అయ్యాను నేను. లేదు ఇంతమంది చేస్తా నేను ఎందుకు చేయలేననేసి నేను ఎలాగైనా చెయ్యాలి. ఇందులో నేను నిలబడాలని ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను. కానీ నేను సిస్టమ్‌లోకి వచ్చాను కనుక నేనే గెలిస్తే అవ్వదండి. నా అప్లైనర్ మాధురి మేడం. ఆవిడ మా మేనత్త కూతురే. ఫస్ట్ తనని నేను గెలిపించాలి ముందు. అందుకని ఫస్ట్ తనను బ్రాంజ్ చెయ్యాలి అనేసి అనుకోని మేమిద్దరం కలిసి టీమ్ వర్క్ చేసి ఫస్ట్ డిసెంబర్‌లో, జనవరిలోనే తనకి సన్మానం జరిగింది. తనని బ్రాంజ్ చేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఆ తరుణంలోనే నాకు తెలిసింది. ఎన్ని పీవీలు చేయాలి? ఎలా చేస్తే ఎంత అమౌంట్ వస్తది? ఎన్ని పాయింట్స్ చేస్తే బ్రాంజ్ అవుతాం? ఇవన్నీ నేను తెలుసుకోవడం జరిగింది. తనకు చేసినప్పుడు నేను తెలుసుకున్నాను. నా అప్లైనర్ చేసినప్పుడు. అప్పుడు నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేను చేస్తే మాత్రం 3000 పీవీతో నేను బ్రాంజ్ చేయవలసిందని. ఎందుకంటే నేను ముందు వర్క్ చేసిన దగ్గరికి నేనెళ్తే నాకు 10,000 అక్కడ. అంటే నేను ఫస్ట్ చెక్ తీసుకున్నప్పుడు నా అమౌంట్ అంత ఉండాలని చెప్పేసి నేను ఒక డ్రీమ్ అయితే పెట్టుకోవడం జరిగింది నేను. అదే దీంతో నేను చాలా గట్టిగా నేను ప్రయత్నం చేశాను నేను. అది చేశాను. మధ్యలోని 2 మంత్స్ నాకు గ్యాప్ కూడా ఎందుకొచ్చేసిందంటే అండి, ఆ టైంలో మనకి జూమ్ ఆగిపోయింది. అందుకే నేను జూమ్ ఆపొద్దని అంటుంటానండి. జూమ్ ఆగిపోయింది మనకి. నేను జూమ్ అలాగా లేకపోవడం వల్ల ఏంటంటే యూట్యూబ్ చూసేదాన్ని, దాని గురించి తెలుసుకునేదాన్ని, ఒక బుక్స్‌లో రాసుకునేదాన్ని. నాకేంటో ఏమైనా డౌట్స్ ఉంటే సరస్వతి మేడంని అడిగేదాన్ని. అందుకని చెప్పేసి నేను జూమ్ ఆపొద్దనేదాన్ని. నాకు జూమ్ వల్ల అంత మోటివేషన్ ఉండేది రోజు కూడాను. చెయ్యాలని తపన ఉండేది. అలా మీటింగ్స్‌కెళ్ళడం వల్ల నేను మాత్రం మనకు మనమే మోటివేషన్ అండి ఎప్పుడైనా సరే. నేను అలాగా చేయడం జరిగింది. ఈ నెల 3000 పీవీతోనే నేను అనుకున్నాను ఈ నెల ఎలాగైనా సరే నేను చెయ్యాలని చెప్పేసి 3000 పీవీతోనే నేను బ్రాంజ్ అవ్వడం జరిగింది. నేను బ్రాంజ్ అయ్యాను. నా టీమ్‌లో మాధురి మేడము సిల్వర్ అయ్యారు. వరలక్ష్మి మేడము గోల్డ్ అయ్యారు. నా సరస్వతి మేడం, లక్ష్మి మేడం మొత్తం అందరూ చాలా హ్యాపీ. నా టీమ్ అంతా కూడా హ్యాపీ. మేము హ్యాపీ. రూ. 10,000 763 చెక్ తీసుకున్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేడం ఇది నేను ఇలాగ నా జర్నీ అయితే ఇందులో సాగిందండి. మేడం ఓకేనా మేడం? ఎస్ మేడం కంటిన్యూ చేయండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నానండి. శతావరి మ్యాథ్స్. ఎందుకంటే మనం చెప్తే కదా తెలుస్తది మనం ఎలా చెప్తున్నామని. నేను ఎప్పుడు చెప్పినా సరే నేను అనేదాన్ని సరస్వతి మేడంకి, మేడం ఇంకేమైనా చెప్పాలా? ఇంకేమైనా నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయని నేను అడిగేదాన్ని. అలాగే నేను నేర్చుకోవడం జరిగింది ఎంతో కొంత. సరేనండి. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్న సప్లిమెంటరీ శతావరి మ్యాథ్స్ అండి. శతావరి అన్నది ఏంటంటే ఒక సంస్కృత పదము. శత అంటే 100, వరి అంటే నివారణ. అంటే 100 రోగాల్ని ఇది నివారించేది అని. కానీ మన తెలుగులో దీన్ని పిల్లి పీచర అంటారండి. దీన్ని క్వీన్ ఆఫ్ హర్బ్ అని కూడా పిలుస్తారు. అంటే ఆడవాళ్ళకి అన్ని సమస్యలను ఇది పోగొడుతుంది కనుక దీనికి క్వీన్ ఆఫ్ హర్బ్ అని పేరు. వనమూలికల రాణి అని. ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన ఆయుర్వేదికంలోనే ఉందండి ఇది. ఇది కూడా ఒక పంట. ఇది మనకి తెలిసిన శ్రీలంక, నేపాల్, మన ఇండియాలో కూడా పండుతుంది. ఇది దుంపలాగా ఉండే ఒక వేరు.
ఇది మన శరీరానికి చాలా చాలా చేస్తుంది ఇది. మన వెస్టేజ్ శతావరి మ్యాక్స్ లో శతావరితో పాటు అశోక, లైకోరైస్ ఉంటాయండి. శతావరి హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే అశోక ఋతుక్రమ సమస్యలను నివారిస్తుంది. లైకోరైస్ శరీరంలో హార్మోన్ నియంత్రించి ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వచ్చే సమస్యలను ఇది నివారిస్తుంది. ఇది స్త్రీలలో యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు వచ్చే అన్ని సమస్యలను కూడా ఇది నివారిస్తుందండి. గర్భాశయంలో వచ్చే సమస్యలకు మంచి నివారణ ఇది. మనకి అంటే పీరియడ్స్ లో వచ్చే అధిక రక్తస్రావము, పీరియడ్స్ సరిగా రాకపోవడము, గర్భసంచుల్లో కణుతులు, నీటి బుడుకులు, అదే మనం అంటాం కదా పీసీఓడి, పీసీఓఎస్, ఇలాంటి సమస్యలన్నీ నివారిస్తుంది. తరచుగా అబార్షన్లు అయ్యే వారికి అబార్షన్ అవ్వకుండా కూడా ఇది రక్షణ ఇస్తుంది. అండం సక్రంగా విడుదలయ్యేటట్లు కూడా చేస్తుంది ఇది. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కాలు పీకుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అవి కూడా నివారిస్తుంది. నెక్స్ట్ మన స్త్రీలలోని వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది కొంతమందికి ఎక్కువగా, దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి, తగ్గిస్తుంది మనకి. అలాగే స్త్రీలలో ప్రసవం తర్వాత స్త్రీలకి కొంతమందికి పాలు రావట్లేదని అంటారు. ఇది వాడడం వల్ల ఆ టైంలోని పాల ఉత్పత్తి కూడా జరుగుతుందండి, పిల్లలకి చక్కగా పాలు ఇచ్చుకోవచ్చు అప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇందులో ఇంకా బాగా ఉపయోగపడేది నాకు తెలిసినంత వరకు నేను చూసింది అయితే స్త్రీలలో మోనోపోజ్ దశ అండి. 45 to 50 ఇయర్స్ మధ్యలో జరిగే ఒక మార్పు ఇది. అప్పుడు స్త్రీలలో శరీరంలోని వాళ్ళ మనస్తత్వంకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ టైంలోని. ఏంటంటే అవి చర్మం పొడిబారడము, శరీరంలో సెగలు, పొగలు, నెక్స్ట్ ఉండుండి చెమటలు పట్టడము, నీరసంగా అనిపించడం, నడుము నొప్పి, కాలు పీకినట్టు అనిపించడము, ఇలా మూత్రంలో మంట, కడుపు ఉబ్బరంగా ఉండడము, నెక్స్ట్ పీరియడ్స్ సరిగా రాకపోవడము ఆ టైంలో. ఇవన్నిటి వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ చాలా ఫేస్ చేస్తారండి. అదంతా ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల, ఆ చేంజింగ్ వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తాయి మోనోపాజ్ దశలోని. దీనికి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను అందరికి సజెస్ట్ కూడా చేస్తున్నాను నేను. కనుక చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది, శరీరానికి చాలా కూల్ చేస్తుంది. అందుకే దీన్ని మనం ఏమొచ్చి స్త్రీలకి దొరికిన అమృత వర్షిణి అని నేను చెప్తానండి నేను. ఇది ప్రతి ఒక్కరు వాడాలి. ఇలాంటి స్త్రీల్లో ఉన్న ఏ సమస్యకైనా బాగా మంచి ఉపయోగపడుతుంది కనుక ఎవరికైనా ఇవ్వండి, స్త్రీల తాలూకా సమస్యలు ఉన్నవి. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. నాకు ఈ అవకాశం జూమ్ ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరికి, టీవీ లక్ష్మి మేడం కి, మన టీం అందరికి కూడా థ్యాంక్ యూ మేడం. 1:6 గురించి మాట్లాడండి మేడం. ఓకే మేడం. మేడం మేము 1:6 చేస్తున్నామండి. ఇప్పుడు వరకు అయితే నా టీంలో అయితే ముగ్గురే చేస్తున్నారు. ఇక్కడ నుండి నేను చెప్పాను, మా టీం అందరూ కూడా చెప్పాను 1:6 చేయండి, మీకు ఇన్కమ్ బాగుంటది. ఒకే లైన్ లోని డెప్త్ వెళ్ళిపోకుండా 1:6 మీరు చేసుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మా టీం అంతా కూడా ట్రై చేస్తున్నారండి. ఇప్పటి వరకు ముగ్గురు చేసేవారము, ఇంకొక ఇద్దరు చేస్తానని చెప్పారు. ఇంకా ఎక్కువ మందికి 1:6 చేయమనే నేను ప్రయత్నం చేయమని వాళ్ళందరికీ చెప్తాను, చేయిస్తాను కూడానండి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి సరస్వతి మేడం. ఇస్తారండి లక్ష్మి మేడం. లక్ష్మి మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా చక్కగా నీట్ గా అద్భుతంగా చెప్పారండి. చూసారా మేడం, ఎంత ఎక్స్పీరియన్స్ తో చెప్పారా మీరు. ఏదైనా అనుకుంటే చెయ్యాలి అనేది మీ సంకల్పం అండి. సేమ్ మేడం చెప్పిన యాస్టీజ్ స్టోరీ అంతా కూడా అంతే లీడర్స్. స్టార్టింగ్ మేడం నాకు ఒక మీటింగ్ లో కనిపించినప్పుడు ఎవరు వినట్లేదు మేడం అని అన్నారు. సెకండ్ మళ్ళీ మేడం కనిపించేటప్పుడు అప్లైనర్ని బ్రాంజ్ డైరెక్టర్ చేయడంలో టీం అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత మేడము డైరెక్టర్ అయిపోయారండి డబల్ పీవీతో. మళ్ళీ నేను మీటింగ్ పడ్డానికి వెళ్ళేసరికి మేడం ఫేస్ లో అస్సలు కలలేదు. నేను చెప్పాను డైరెక్టర్ అయ్యారు కదండి, ఎందుకు మీ ఫేస్ లో అసలు ఏమి అనిపించట్లేదు అంటే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చారు, సాటిస్ఫాక్షన్ లేదు. కానీ 2 days తర్వాత మళ్ళీ 3000 పాయింట్ తో కంప్లీట్ చేశాక అప్పుడు నాకు చెప్పారు ఏంటంటే, మొన్న అయిన డైరెక్టర్ అనేది నాకు సాటిస్ఫై లేని డైరెక్టర్ మేడం, చెక్ రాకుండా కిరీటం ఎందుకు మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు 10,000 చెక్ నాకు కావాలి కాబట్టి 3000 పీవీతో నేను అవ్వాలి అనుకున్నాను, అందుకే నా ఫేస్ అలా ఉంది మేడం అని చెప్పారు. మా ఫ్రెండ్స్ కాంప్రమైజ్ కూడా అవ్వలేదండి. మన లైఫ్ లో కాంప్రమైజ్ అవుతా ఉంటాం ప్రతి దానికి, కానీ మేడం అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఈ రోజు జూమ్ చెప్పారు కదా,
వాళ్ళ కోసం చెప్పాలని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన క్వాలిటీ ఉంటది, ఏదో ఒక క్వాలిటీ. అది వెలికి తీయండి, ఖచ్చితంగా యూ కెన్ విన్, మీరే విన్ అవుతారు 100%. ఎక్కడ కనెక్ట్ అవుతుందో మేడం ఇంకొక మాట కూడా చెప్పారు, ఒక 50 మందిలో నేను మాట్లాడాలి అని. ఆ థాట్ ఉంటదండి ప్రతి ఒక్కరికి కూడా. ఎస్, నేను ఎలా అయినా సరే నేను ఒక లీడర్ గా ఉండాలి, 10 మందికి నేను 100% ఒక రోల్ మోడల్ గా ఉండాలి అనేది ఉంటది కదా. ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతారు. అలాంటి కనెక్టివిటీలో మేడం ఈ రోజు మన వెస్టీజ్ లో మంచి లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మేడం. ఎక్సలెంట్. మరి అలాగే మేడం చూసుకుంటే మీ లైఫ్ జర్నీ. ఎస్ మేడం మ్యామ్. నా డ్రీమ్ ఎస్ మీ లైఫ్ జర్నీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీ డ్రీమ్ కూడా చెప్పండి మేడం. చెప్పండి, ఈ మేడం మంత్ డ్రీమ్ చెప్పండి, కమ్మింగ్ ఒకటి 1 ఇయర్ డ్రీమ్ చెప్పండి. 1 ఇయర్ కాదు మేడం, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మేడం, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలన్న డ్రీమ్. అదే ఎస్. ఎందుకు పెట్టుకున్నానో కూడా చెప్తున్నాను మేడం నేను. ఎందుకంటే మా అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను అడిగింది, అమ్మ నీకు ఏమైనా తీరని కోరుకుంటే నాకు చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పేసి. నేను అన్నాను అలాంటి కోరికలు నాకు ఏం లేవంటే, ఏదో ఒకటి ఉంటాయి కదమ్మా, ఎవరికైనా డైమండ్ ది రింగ్ పెట్టుకోవాలని ఉంటది, లేకపోతే డైమండ్ చెవులు పెట్టుకోవాలంటది. అలా నీకు ఏమైనా ఉందంటే "అబ్బే, నాకు అలాంటివి కోరికలు లేవు. అసలు మీరు బాగుంటే చాలు అనేదాన్ని, అవి మాత్రం నీ గురించి చెప్పు" అనేది. అంటే చెప్పండి మేడం, మీ అలాంటిది వాయిస్ ఏం ఏంటో లేదండి, బ్రేకప్ కనీసం నా అవుతుంది దగ్గరికి మేడం. హైదరాబాద్ ఆ, వచ్చినట్టయితే వాయిస్ బ్రేక్ అయిపోతుంది మేడం. లేదు మేడం, అసలు సిగ్నల్ లేదు అస్సలు. మీ డ్రీమ్ చెప్పేటప్పుడు సిగ్నల్ కట్ అవుతుంది. కొంచెం బయటికి రండి మేడం. ఓకే మేడం, మేడం వస్తే మళ్ళీ నాకు చెప్పండి, కోహోస్ట్ ఇద్దాము. అయితే లీడర్స్ మరి చక్కగా అద్భుతంగా చెప్పారు. సో అలాగే సతావారి కోసం కూడా మనకి చెప్పడం జరిగింది కదా. సతావారి ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి, మరి మామూలు ప్రొడక్ట్ కాదు అది. ప్రతి లేడీ, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒక టీనేజ్ అమ్మాయికి, 16 ఇయర్స్ అమ్మాయికి పీరియడ్స్ పెయిన్ కి ఇవ్వడం జరిగిందండి. ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది లీడర్స్. మరి మామూలు రిజల్ట్ కాదు. పీరియడ్స్ పెయిన్ ఎవరికైతే ప్రతి ఒక్క పిల్లకి, పాపకి, పిల్లలకి వస్తుందో, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, మీరు శతావారి రెగ్యులర్ గా 3 months ఇవ్వండి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ని సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఒకప్పుడు అది సూపుగా చేసి ఇచ్చేవారు కాబట్టి ఆడవాళ్ళలో ఎటువంటి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేది కాదండి. పిసిఓడి అద్భుతంగా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత నీటి బుడగలు అంటారు, చాలా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతుంది. సతావారి అయితే నాకు ఫేమస్ రిజల్ట్ అండి. ఆ అమ్మాయికి పీరియడ్స్ పెయిన్ చక్కగా తగ్గింది. ఓకేనా అండి. సో సతావారి ఈజ్ ఎ గుడ్ ప్రొడక్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఇస్తే మరి చాలా అద్భుతంగా క్యాన్సర్ కూడా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మేడం ఈ రోజు సెషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో వీలైతే మీ డ్రీమ్ కూడా చెప్పడానికి. ఎస్ మేడం, మాట్లాడండి. మేడం ఎంతవరకు వినిపించిందో నాకు తెలీదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. డ్రీమ్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలనే నేను పెట్టుకున్నాను మేడం గట్టిగాను. ఎందుకంటే మా అమ్మాయి అయితే తన దగ్గరికి వచ్చినప్పుడు విశాఖపట్నం నుండి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా అన్నది, నాకు వాళ్ళ ఫాదర్ కి. డిసెంబర్ లో తనది కంపెనీలో ఈవెంట్ అయింది, రమ్మని కూడా చెప్పింది. కానీ మాకు ఇద్దరికి వెళ్ళడానికి కుదరలేదు. వెళ్ళకపోతే అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సరే కదా అమ్మా, నువ్వు ఏసీ ట్రైన్ కూడా ఇప్పటివరకు ఎక్కలేదు కదా అని చెప్పేసి ఏసీకే బుక్ చేసింది, అలా వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి మనకి విశాఖపట్నం నుండి హైదరాబాద్ ఫ్లైట్ బుక్ చేస్తానది. మనకు ఒక అవకాశం ఉంది కదండి ఇందులో, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం. అందుకే నేను ఎస్. అదే డ్రీమ్ గా పెట్టుకున్నాను, నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలని. అదొక్కటే డ్రీమ్ పెట్టుకున్నాను. అది ఎక్కాలంటే నేను ఏం చేయాలో మీరు మాకు చెప్పాలి, నేను చేయాలి, అంతే మేడం వర్క్. ఎస్, సూపర్ మేడం. ఈ మంత్ గోల్ ఏం పెట్టుకున్నారు మేడం? ఈ మంత్ సిల్వర్ పెట్టుకున్నాను మేడం నేను. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఓకే, సూపర్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. సో థ్యాంక్ అలాగే యూ మేడం. మేడం సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సెషన్ మీద ఫీడ్బ్యాక్ మన సరస్వతి గారు తీసుకుంటారండి. అలాగే లీడర్స్, రేపు మన జూమ్ కి చూడండి, ఈ రోజు 81 మెంబర్స్ వచ్చారు. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు 76. రేపు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన అందరం ఏం చేద్దామంటే ఒక ఆర్డర్ గా ఒక్కొక్కరిని తీసుకొద్దాం. రేపు మీరు ఎవరిని తీసుకొచ్చారో వాళ్ళ పేరు కూడా మీరే చెప్పాలండి. సో అలాగే జూమ్ తాలూకా బెనిఫిట్స్ అసలు ఏంటి అనేది చూద్దాం.
రేపు మాట్లాడుకుందాం. అంటే జూమ్ ద్వారా మీరు ఏమైనా బెనిఫిట్ అనేది వచ్చుద్దా లేదంటే లేదా అనేది రేపు సెషన్ లో డిస్కషన్ చేసుకుందాం. అద్భుతమైన ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందాం. ప్రతి ఒక్కరు రేపు సాటర్డే కాబట్టి, మరి నా డే కాబట్టి ఖచ్చితంగా మీరు 76 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొని రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ జూమే మనకి 300 పీపుల్ రావాలండి. సో అదే టార్గెట్. జూమ్ కి వస్తే సక్సెస్ గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోండి. రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళే వాళ్ళు 100% పాస్, అలాగే జూమ్ కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ అయితే తీసుకుంటారు. సో మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో అలాగే 16th మన ఛాంపియన్ డే ఉంది. వైజాగ్ ఛాంపియన్ డే ఒక పండగలా ఉంటది. మరి ప్రతి ఒక్కరు ఎంటైర్ మీ టీమ్ తో అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. సరస్వతి గారు, ఓవర్ టు యూ మేడం. అందరికీ మేడం. మ్యూట్ ఆన్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్యామల మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జూమ్ నిజంగా అద్భుతంగా చెప్పారు మేడం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ నిజం చెప్పాలంటే పిల్లలు అలా సపోర్ట్ చేయడం కూడా ఫస్ట్ అయితే, అమ్మా నీ ఫోన్ లో ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అని అడగడం కరెక్టే. ఎందుకంటే అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళదు, ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే ఇంకెవరివి కాల్స్ ఉండవు కదా అనుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫోన్ నెంబర్స్ ద్వారా వచ్చే టీం కంటే మనం బయట ప్రయత్నం చేసే టీం ఉంటుంది చూడండి, ఆ టీమే మనకి ఎక్కువగా కనెక్ట్ అవుతుందండి. ఫోన్ నెంబర్స్ ఎన్ని ఉన్నా లేకపోయినా నెట్వర్క్ అనేది ఎక్కడైనా మనం సృష్టించుకోవచ్చండి. ఆ విషయంలో మీరు నాకు క్లియర్ గా పిల్లలకి ఆ మాట కాదని నెట్వర్క్ ని సృష్టించి ఈ రోజు డైరెక్టర్ లెవెల్కి వచ్చి 10,000 చెక్కును తీసుకోగలిగారు. అదే విధంగా లీడర్స్ అందరికీ ఇంకొక విషయం అండి, మేడం గారు ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నాయంటే మీటింగ్స్ వెళ్ళడానికి మాత్రం 2 days ముందు మనకి మేడం గారు ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తారో వెంటనే కాల్ చేస్తే, మేడం మనకి పలానా ప్లేస్ లో మీటింగ్ ఉంటది, ఈ మీటింగ్ మనం నేర్చుకోవడానికి, మన సిస్టమ్ లో మనం ఎలా ముందుకు వెళ్ళగలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆయన ఒక్క మాట కాల్ చేస్తే, వీలు కుదిరిందంటే ఖచ్చితంగా వచ్చేస్తారండి. కుదరలేదంటే ఆ రోజే చెప్పేస్తారు, మేడం ఆ రోజు నాకు వర్క్ ఉంది, నాకు అవ్వదు. కానీ కుదిరితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాకులు అయితే చెప్పరండి, వెళ్ళాలి. ఎందుకంటే వెళ్తేనే నేను నేర్చుకోగలను. అలా మేడం గారు ఫస్ట్ టైం 8% కూడా కాలేదండి, ఈ రోజు ఐడి వేసాము, నెక్స్ట్ డే 1 day గ్యాప్, థర్డ్ డే రాజమండ్రి బూట్ క్యాంప్ కి 2 days రావడం జరిగిందండి. కానీ చూడండి చాలా వరకు ఒక డైరెక్టర్ అయినా ఒక సిల్వర్ అయినా మనకి ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నాయంటే రావడానికి వెనకడుగు వేస్తాం, బూట్ క్యాంప్ ఉంది అంటే వెనకడుగు వేస్తాం. నిజం చెప్పాలంటే మనం అలాంటి ప్లేస్ కి వెళ్తేనే మన మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, మనం నేర్చుకోగలుగుతామండి. మరి అలాంటి లీడర్, గ్రేట్ లీడర్ అండి. లీడర్ చక్కగా అలా అంత దూరం రాజమండ్రి బూట్ క్యాంప్ వచ్చినప్పుడు కూడా యాక్టివేట్ అయ్యారు. ఏదేమైనా చేయాలి, ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఇంకా మరింత బలపడ్డారు. అదే విధంగా అప్లైనర్ ని గెలిపించాలని నిజంగా ఎవరైనా అనుకుంటారండి? ఎక్కడా కూడా అనుకోరు. మన వెస్టేజ్ సిస్టమ్ లో అప్లైనర్ గెలిపించాలనే ఆలోచన అంటే అందరికీ ఉంటదా అంటే చెప్పలేనండి. నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటివి ఏంటంటే, నేను చేస్తుంటే మా అప్లైనర్ కి వెళ్ళిపోతుంది, నేను చేస్తుంటే మా అప్లైనర్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అనే స్థితిలో కొంతమంది ఉన్నారండి. కానీ మా మేడం గారు ఎలా అంటే 3 days టైం ఉందండి తన అప్లైనర్ డైరెక్టర్ కావడానికి. ఒక్కొక్కరికి ఒక పర్సన్ కి ఒకరు చెప్తుంటే అర్థం అవుతుంది, ఒక్కొక్క పర్సన్ కి కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళ మేనత్త కూతురా కాదా అన్నది కాదు, వాళ్ళిద్దరికి బౌండింగ్ చిన్నప్పటి నుంచి ఉంది గనక రిలేషన్ పరంగా కాకపోయినా ఒకరి మాటలంటే ఒకరికి బాగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండడంతో యాప్ ఓపెన్ చేసి, నీకు ఇంతే పాయింట్స్ తక్కువ ఉన్నాయి, ఈ టైంలో వదిలేస్తావా, ఖచ్చితంగా నువ్వు చేయాలి. అదే ప్లేస్ లో మేము ఇంకెవరైనా చెప్పినా తనకి ఎక్కలేదు, కానీ తన చెప్పేసరికి ఆలోచన వచ్చింది. మరి గ్రహించండి, అప్లైనర్ డైరెక్టర్ అవడానికి మేడం నీకు ఇంకా ఎన్ని పాయింట్స్ తక్కువ ఉన్నాయంటే 500 600 అంటే, ఆహా అవునా అంతే వదిలేస్తారు. కానీ మేడం ఒకటే అన్నారు, ఈ ఎన్ని పాయింట్స్ లో నువ్వు డైరెక్టర్ లెవెల్స్ ని ఎందుకు వదిలేస్తావు, ఫస్ట్ నువ్వైతే డైరెక్టర్ కావాలి, నువ్వు డైరెక్టర్ అయితే తర్వాత బాగుంటది అనే ఆలోచనతో తనను గెలిపించారు. నిజంగా కొంతమంది అయితే ఏం ఆలోచిస్తారంటే, ఆహా ఈవిడ ఇంకా డైరెక్టర్ కాలేదు, ఫస్ట్ నేను అయిపోతాను, అప్లైనర్ ని దాటిన లీడర్ గా నేను గుర్తు పొందుతాను అంటే కొంతమందిలో ఉంటదండి ఆలోచన. కానీ అప్లైనర్ గెలిపించిన విషయంలో శ్యామల మేడం గారు ఫస్ట్ మీరు గెలిచారండి. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే విధంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్తావారి మ్యాథ్స్ గురించి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం మీరే హోస్ట్. మేడం. నాదేనా? మీరే. అందరికి మ్యూట్ ఆన్ చేయండి.
భవానీ కే. మేడం గారు, భవానీ మేడం గారు. మేడం వాళ్ళ నేమ్ మీద లాంగ్ గా ప్రెస్ చేయండి మేడం. అన్మ్యూట్ అని వచ్చిందా? ఓ రాలేదు మేడం. వచ్చింది ఆహా, మేడం. దాని మీద ప్రెస్ చేసి ఇప్పుడు మేడం మ్యూట్ ఆన్ చేసుకున్నాను. ఎస్ మేడం. భవానీ గారు, మేడం భవానీ గారు మేడం మాట్లాడండి మేడం. గుడ్ ఎస్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. శ్యామల మేడం వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ భవాని గారు. గుడ్ మన మార్నింగ్ అండి. ఇద్దరం డైరెక్టర్లమే. ఒకే మంత్ లో డైరెక్టర్ అవుతాం అని గోల్ పెట్టుకున్నాం మేడం. అయ్యాం మేడం. మేడం మన మీరు ఇద్దరం సూపర్ మేడం. ఎక్సలెంట్ గా జూమ్ నాకన్నా ముందు ఇస్తారు. నెక్స్ట్ వీక్ నేను జూమ్ ఇస్తున్నాను మేడం. సూపర్. ఓకే మేడం, ఇవ్వాలి మనం ఆ, అప్పుడే ముందుకెళ్తాం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మేము సిల్వర్ ఎలా అవ్వాలో చెప్పండి మేడం. మేడం నాకు శ్యామల గారితో మరి బాండింగ్ ఎలా ఉంటదంటే నా లైన్ కాదు, నా టీం కాదు, ఏం కాదు. కాకపోతే మేము నిషా ఫేస్ ఎప్పుడు మీటింగ్ ఫ్రెండ్స్ అన్నమాట. మేడం గారు మీరు మీటింగ్ వస్తున్నారా అంటే, మేడం నేను వస్తున్నానని మేము ఇద్దరం మీటింగ్ కోసం ఒక వాయిస్ మెసేజ్ లో అయినా మాట్లాడేసుకుంటాం అన్నమాట. అలా శ్యామల మేడం గారు చెప్పింది ఏదైనా నాకు అర్థం అవుతుంది. మేడం మీరు పాయింట్లు ఎన్ని వచ్చాయో చూసుకుంటున్నారా అంటే, చూసుకుంటున్నాను మేడం. ఎలా చూసుకోవాలి మేడం అని మళ్ళీ నేను శ్యామల మేడం అడగడం. అంటే ఒక ఏ పర్సన్ తో అయినా మనం మింగిల్ అయినప్పుడు అది ఎలా ఉంటదంటే ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఆవిడ చెప్పింది నాకు అర్థమైంది, ఆవిడ మనకు మంచిగా కదా చెప్తుంది. శ్యామల మేడం తో బాండింగ్ మాత్రం నాకు చాలా ఎక్కువ మేడం. ఈ సిస్టమ్ లోని మనం ఎవరో ఒకరి ద్వారా మంచి విషయం తెలుసుకున్నప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటది మేడం. నన్ను ఒక విషయంగా నడిపిస్తున్నారంటే శ్యామల మేడం చెప్పింది నాకు ప్రతిదీ అర్థం అవుతుంది మేడం. ఏదైనా ఒకటి అడిగానంటే దానికి ఇది మేడం మీరు చూసుకుంటున్నారా లేదా, ఈ పాయింట్ చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేసి మళ్ళీ మీరు అది నొక్కండి మీకు ఇది వస్తుంది, ఇది చేయండి మీకు వస్తుంది అని క్లియర్ కట్ గానా నేను ఎస్ ఏ మేడం. విషయం అయితే అడిగానో ఆ విషయం కోసం క్లియర్ కట్ గానా మీరు చూసుకొని మళ్ళీ నాకు కాల్ చేయండి, లేకపోతే ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి అని ప్రతిదీ ఏదైనా మనకు అర్థం అవ్వలేని విషయాన్ని క్లియర్ గా చెప్పేవారు మేడం. శ్యామల మేడం చెప్పిన దాన్ని బట్టి నేను ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఏంటి అన్నది నేను చెక్ చేసుకొని వర్క్ లో నేను ముందుకెళ్ళడం జరిగింది మేడం. అలాగే నేను ఆవిడ ఒకేసారి 8% లో అలా ఉండిపోయి ఆ సిస్టమ్ ఏంటో అర్థం కాక మేము 2 months గ్యాప్ తీసేసుకున్నాం మేడం. మేము వైజాగ్ బూట్ క్యాంప్ కి వచ్చి స్ట్రాంగ్ అయ్యాం మేడం. ఆ బూట్ క్యాంప్ లో ఇంకా మేము బాగా డిస్కస్ చేసుకున్నాం. అప్లైనర్లు ఉన్నా లేకపోయినా వర్క్ లో ముందుకు వెళ్ళాలంటే ఇండివిజువల్ గా వెళ్ళాలి అని నేను, మాధురి మేడం, శ్యామల మేడం ముగ్గురు డిసైడ్ అయిపోయాం మేడం. డిసైడ్ అయ్యి ఈ వర్క్ లో మేము స్టార్ట్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. భవానీ గారు థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. మేడం సుమాదేవి గారు మాట్లాడండి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శ్యామల మేడం గుడ్ మార్నింగ్ మేడం. అదరగొట్టేశారు మేడం, చించేశారు. అవునా మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం గాజువాక్ లో డిఎల్సిపి లో ఉండేటప్పుడు మాట్లాడుకున్నాం. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం చెప్పండి, మీరు ఎవరైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నారో చూద్దామని ఆ రోజు మీ అప్లైనర్ నేను అడిగాము. కానీ అందరూ ఒక్కొక్క ప్రొడక్ట్ కోసమే చెప్పారు మన బుక్ తీసి క్యాటలాగ్. కానీ మీరైతే ఒకటి స్టార్ట్ చేశారు, మొత్తం బుక్ లో ఉన్నవన్నీ చెప్పేసేవారు. కానీ ఆ రోజు అలా నాకు కూడా అలా ఆ కానీ ఆ రోజు రోజు జంపు మేడం, ఎందుకంటే ఇద్దరు లీడర్స్ కదా నా ముందు కూర్చున్నారు. మీరు సరస్వతి మేడం ఇద్దరు కూర్చొని చెప్పండి అంటే నేను ఏం చెప్తాను, కొంచెం జంకుతూనే చెప్పాను ఆ రోజు మాత్రం నేను. లేదు మేడం, థ్యాంక్ యూ. జనరల్ చెప్పినా మీకు కూడా ఆ రోజు నేను కొన్ని టిప్స్ కూడా చెప్పాను. మేడం ఇలా చెప్పండి, ఇలా 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 ఉంటే మీకు ఈ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అనగానే వెంటనే అవునా మేడం అయితే నేను మళ్ళీ బ్యాక్ అవుతానని చెప్పి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అదే యాంగిల్ లో నిలబడి మళ్ళీ చెప్పారు. అప్పుడు కూడా మా టీం రావడంతో నేను బిల్డింగ్ బయటకు వెళ్ళడం రావడం వచ్చేదాన్ని. కానీ నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు నిజంగా ఈ లీడర్ లో ఏదో కసి ఉంది.
నాకు అక్కడ బయట బిల్డింగ్ అయితే అవుతుంది కానీ మీరు ఏం చెప్తున్నారా అని మనసు మాత్రం మీకసే ఉండేది. చాలా బాగుంది మేడం. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉన్నారు. మీకంటూ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది. అది ఆ రోజే నేను చూశాను. ఎందుకంటే సరస్వతి మేడం ఏదైనా చెప్పారు, మీరు చేయగలరు అన్నారు అంటే వీళ్ళు ఏదో కసి ఉన్నదని మేడం గుర్తించారు కాబట్టే చెప్పారండి. మన అప్లైనర్ ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. మీ అప్లైనర్ అంటే ఇప్పుడు మనం జాయిన్ చేసిన వాళ్ళే మన అప్లైనర్స్ కాదండి. మనం ఎన్నంటుండి మనల్ని ప్రోత్సహించి నడిపించిన వాళ్ళే మన అప్లైనర్స్. నేను ఎప్పుడు అదే చెప్తా. మనకు సపోర్ట్ చేసిన వాళ్ళే మన అప్లైనర్స్ అనుకోవాలి మనం. లైక్ సరస్వతి మేడం మీకు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ ప్రతిరోజు గైడెన్స్ ఇస్తున్నారో, మేడం ఏం చెప్తే అది గుడ్డుగా మనం ఫాలో అయిపోతే ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతాం మేడం. మీరు బ్రాంజ్ అవ్వడానికి మీరెంత ఆనందపడ్డారో తెలియదు కానీ మీరు బ్రాంజ్ అయ్యారు అనేటప్పటికి మా సరస్వతి మేడం ఫోన్ చేసి, మేడం మా స్ట్రాంగ్ లీడర్ మేడం క్వాలిఫై అయ్యి డబుల్ పీవీ అంటే అవ్వనండి, నేను సింగిల్ పీవీతోనే అవుతాను అన్నాను మేడం. అలాగే చేశారు. రాత్రి 11:30 అప్పుడు మాట్లాడుకున్నామండి మీ గురించి ఆ రోజైతే కనుక. చాలా హ్యాపీగా అవును మేడం. అనిపించింది నాకు ఆ రోజు. అవును చాలా మేడం. ఎస్ మేడం, చాలా బాగుంది. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. మీ పిల్లలు ఏదైతే మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిస్తారన్నారో ఆ ఫ్లైట్ మన దగ్గరే ఉంది కదా మేడం. మనమే వాళ్ళు ఎక్కిద్దాం. వాళ్ళ మనం ఎక్కొద్దు. ఎందుకంటే ఆ వాళ్ళు కసి మీలో కనిపించింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్. అదే మేడం. ఓకే, ఫస్ట్ థ్యాంక్ యూ. మీరు ఎక్కండి, తర్వాత మీ పిల్లల్ని మీ హస్బెండ్ ని కూడా తీసుకొని వెళ్దురు కానీ ఆ ఆపర్చునిటీ ఓన్లీ మన వెస్టేజ్ కంపెనీలోనే ఉంది. ఎవరి దగ్గర లేదు. మీ పిల్లలు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ వరకే వాళ్ళు వెళ్ళగలరు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని. కానీ మనం సంపాదిస్తున్న డబ్బులతో వెళ్తున్నాం. ఈ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటది మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ అవును, వెల్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వన్ శ్యామల మేడం గారు మాట్లాడండి. శ్యామల గారు. గుడ్ మార్నింగ్ మేడం సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్యామల మేడం. గుడ్ మార్నింగ్ శ్యామల. ముందుగా ఎమోషన్ చేసేసారు అందరినీ. తర్వాత ఏమో అవును. తర్వాత స్టోరీ ఇది మనకు సప్లిమెంట్ గురించి బాగా చెప్పారు మేడం. ఎలా చెప్తారా అని చెప్పారు కానీ మీరే బాగా చెప్పారు మేడం. అది చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. టెన్షన్ లేకంటే మిమ్మల్ని చూసే గాజోకలో మీ మీటింగ్ చూసిన తర్వాతే సొంతంగా ఎంత నేను చేసుకోగలను అని చెప్పేసి అప్పటికన్నా స్టార్ట్ చేశాను మేడం. హోమ్ మీటింగ్ ఇండివిజువల్ గానే అలా మిమ్మల్ని చూసే నాకైతే బాగా శ్యామల మేడం సరస్వతి మేడం చూసే బేగన. థ్యాంక్ యూ మేడం. అవును. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ మంత్ మీరు చాలా కూడా బాగా చెప్పారు మేడం. మీరు అందరూ నెక్స్ట్ సపోర్ట్ చేస్తే అయిపోతాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. మేడం సుజాత గారు, గోల్డ్ డైరెక్టర్ డివివి సుజాత గారు మాట్లాడండి మేడం. మేడం సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరేనా మేడం? శ్యామల మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టైం మనము బ్యూటీ మీటింగ్ లోని మనం మీట్ అయ్యాం మేడం. అప్పుడే మీ స్కిల్స్ అనేది నేను చూస్తాను మేడం. అంటే అప్పుడు ఏదో ఒక ఐడికి పాస్వర్డ్ కోసం గుర్తుందా మేడం? మీ డౌన్ లైన్ లోని పాస్వర్డ్ రాలేదనేసి సరస్వతి మేడం మీరు నేను మాట్లాడుకున్నాం. అక్కడ అవును డిస్కషన్ లోని మేడం ఇది ఎలాగైనా సరే మేడం. చెయ్యండి, ఇది ఎలాగైనా సరే చెయ్యండి మేడం అనేసి మనం ముగ్గురు మాట్లాడుకున్నాం మేడం. ఆ రోజు అయితే అయిపోయింది, ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అంటే చిన్న అవును ఐడియా కదా, వదిలేయవచ్చు తర్వాత చూసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే మీలో లేదు మేడం. నేను ఆ రోజు చూసింది అయితే అంటే ఏదైనా ఒక ఓకే. పట్టుదల ఉంటే అది నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి అని ఏదైతే ఒక తపన ఉందో మేడం ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. సరస్వతి మేడం అన్నారు ఒక అచీవ్మెంట్ తీసుకోవడానికి ఎవరిని మన అప్లైనర్ ని గెలిపించడానికి ఆ తపన అనేది కొంతమందిలోనే ఉంటది మేడం. అదైతే మటుకు మీలో 100% ఉంది మేడం. అంటే మన మీద మనం బేస్ అవుతూ అంటే అప్లైనర్ ని ఎప్పుడైతే మనం ఫాలో అయిపోతూ ఉంటామో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటాం. అండ్ ఇంకోటి మీ పిల్లలు ఫోన్ నెంబర్స్ ఇవి అవి అనేసి అన్నారు కదా మేడం. ఎవరున్నారు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా రారు మేడం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వినరు. మనల్ని నమ్మి ఎవరైతే మనతో పాటు జర్నీ చేస్తారో వాళ్ళతోటే మనం జర్నీ చేస్తాం మేడం. లైఫ్ టైం మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మనం ₹1 తీసుకుంటాం, వాళ్ళకి ₹1 అంటూ ఇస్తాం మేడం. సరస్వతి మేడం మా అప్లైనర్ అవును మేడం. పివి లక్ష్మి మేడం
సుజి నువ్వు ఏదైనా సరే చేయగలవు అని ఎవరికి తెలుస్తుంది అంటే మేడం, మన ఫ్యామిలీలో భర్తకి తెలియదు, పిల్లలకి తెలియదు, తల్లిదండ్రులకి కూడా తెలియదు. పైన పుట్టించిన భగవంతుడికి అండ్ అప్లైనర్కే తెలుసు మేము అంటే ఎలా సక్సెస్ మార్గంలోకి మేము వెళ్తాము, మమ్మల్ని తీసుకెళ్ళగలరు మీరు అనేది. మా మేడం అలాగే నువ్వు చేయగలవు తిట్టి 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 స్టార్ డైరెక్షన్ చేయిస్తారు నన్ను అయితే మట్టిగా. ఎందుకంటే నేను ఈరోజు స్టార్ డైరెక్షన్ అయ్యానంటే మా అప్లైనరే, ఆ క్రెడిట్ మా మేడందే, నాదైతే మట్టుగా కాదు. అంటే ఎవరైతే సక్సెస్ తీసుకోగలరని మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మేడం, ఎవరైతే అప్లైనర్స్ ఉన్నారో. ఈ క్రెడిట్ అంటే కూడా మీదే మేడం. అండ్ మేడం సార్ శ్యామల మేడం శతావరి కోసం కూడా చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు మేడం. ఇంకా మీరు ఎన్నో సక్సెస్ఫుల్ తీసుకోవాలని, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వచ్చినా ఇంకా వెనక్కి తిరగకండి మేడం, ముందుకే సాగండి. ఇంకా మీరు క్రౌన్ డైరెక్టర్ మంచి సక్సెస్ఫుల్ తీసుకుని మంచి టీమ్ తోటి వండర్ఫుల్ గా మీరు ఇంకా ముందుకు రాణించాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ వరలక్ష్మి గారు మాట్లాడండి మేడం. జి వరలక్ష్మి గారు. మేడం వరలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మేడం, సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ శ్యామల గారు, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సూపర్ సూపర్ మేడం, మీ లైఫ్ జర్నీ అంతా ఇలా చెప్తే మాకు ఇంకా క్లియర్ గా తెలిసింది మేడం. కొంచెమే తెలుసు కానీ ఇంకా కొంచెం లోతుగా తెలిసింది. మమ్మల్ని నేర్పించారు మీరు నిజంగా. చాలా గ్రేట్ మేడం. మనం అనుకుంటే ఏదైనా చేయగలం మేడం. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా సాధించారు. చెక్ కూడా అలాగే సూపర్ గా వచ్చింది, మంచి టీం వచ్చింది. నెట్వర్క్ అనేది ఒకరితోనే స్టార్ట్ అవుతుంది మేడం. ఎప్పుడు కూడా 100 మందితో ఒకేసారి స్టార్ట్ అయ్యేది ఏ నెట్వర్క్ కూడా ఉండదు. ఓన్లీ మనం స్టార్ట్ అయ్యాకే మనతో పాటు వస్తూ ఉంటది. మన ఫోన్లో 100 కాదు కదా, 1000 మంది ఉన్నా సరే వాళ్ళంతా ఒకేసారి వస్తారని నమ్మకం లేదు మేడం. మనకంటూ 6 అక్కడక్కడ ఉంటారు, వాళ్ళు వచ్చి మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళతో పాటు కూడా మనం ముందుకు వెళ్తాం, వాళ్ళు కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈవేళ మీరు ఎన్నోసార్లు చేయలేను మేడం, ఈ మంత్ చూస్తాను, వచ్చే మంత్ చూస్తాను, నెక్స్ట్ మంత్ చూస్తాను అని ఎన్నోసార్లు అనుకునేవాళ్ళు. అలాగే నిలబడి ఖచ్చితంగా మీరు అనుకునేది సాధించారు మేడం. మీరు చేయగలరు. సూపర్గా చెప్పారు మేడం. ఈ మీటింగ్ ఇది చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మీ డ్రీమ్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నెక్స్ట్ మంత్ కూడా మీరు ఈ మంత్ కూడా సిల్వర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఫ్లైట్ మీరు ఒకరు ఎక్కుతారా, మీ టీం ఎక్కుతారా? ఎక్కాలి, అందరూ అనుకున్నదే కదా అది. ఓకే మేడం, మనందరి ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ కల్లా ఫ్లైట్ ఎక్కాలనేసి మన టీం అందరిది కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. ఎక్సలెంట్ గా శతావారి కోసం కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. మేడం ఆల్ ది బెస్ట్ మేడం వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం నెక్స్ట్ వన్ రోహిణి కుమారి గారు. మేడం మాట్లాడండి. రోహిణి కుమారి గారు మాట్లాడండి మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాట్లాడండి. రోహిణి మేడం మ్యూట్ ఆన్ చేశారా మేడం? ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఆవిడే మాట్లాడారు మేడం. మేడం చూడండి మేడం. అంటే మళ్ళీ ఒకసారి క్లోజ్ అయిపోతే అవ్వదు మేడం, మళ్ళీ ఆన్ చేయాలి మేడం. ఓకేనా, చూడండి ఒకసారి. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఒక నిమిషం మేడం. రోహిణి మేడం గారు. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తున్నా వాయిస్? మాట్లాడండి. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆల్ ఆఫ్ యూ అందరికి. మైసెల్ఫ్ రోహిణి అండి అండ్ సెలవు డైరెక్టర్ ఇన్వెస్టర్స్. అండ్ టుడే సెక్షన్ అయితే చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు. కానీ థ్యాంక్ యూ. మీ నుంచి నాకు నచ్చిన ఒక 2 పాయింట్స్ చాలా బాగా నచ్చాయి మేడం. ఏదైనా అనుకుంటూ ఉంటారు, మీరు అన్నారు 4 months లో నేను కంప్లీట్ గా సక్సెస్ కాలేదు, టీం రాలేదు అంటే నేను ప్రోడక్ట్ ఫ్రీ వోచర్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాను అన్నారు. సో అంటే ఏదైనా వదలకుండా చేస్తే 100% అందరూ సక్సెస్ అవుతారు మేడం. అండ్ మీ జర్నీ చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది యాజ్ టీజ్ గా. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు సేమ్ మీకు వచ్చిన ఏదైతే మీ పిల్లలు చెప్పారో అన్నారు, ఎందుకమ్మా మీ నెట్వర్క్ ఎంత ఉందో చూసుకో మొబైల్ ఒకసారి అంటే, అసలు యాక్చువల్లీ చదువుకున్నా నాకే ఈ ఫోన్ కోసం తెలీదు. సో అలాంటిది తెలియలేంది ఎందుకు తెలియని వర్క్ కోసం వెళ్తావు, అనవసరం కదా అని చాలా నెగిటివ్ ఎక్కువ ప్రజెంట్. ఆ నెగిటివ్ తోనే ఆగిపోయినట్లయితే ఎవరు స్టార్టింగ్ నుంచి సక్సెస్ అయిపోరండి. సో స్టార్టింగ్ నుంచి మీరు పట్టుదల అనేది గట్టిగా పట్టుకున్నారు. నేను చేస్తాను, చేయగలను, 100% చేశారు మేడం. ఇలాగే ప్రతి మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వర్క్ చేయండి. అండ్ నెగిటివ్స్ ఎంత ఎక్కువ వస్తే మనం అంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతామని చెప్తారు. మా లక్ష్మి మేడం ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, నెగిటివ్ వచ్చిందానికి నెగిటివ్ వస్తే నువ్వు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్లే. ఇది మంత్రం 1:6 కూడా నిజంగా సక్సెస్ అవడానికి అదొక సీక్రెట్ మంత్రం. నిజంగా అది రన్ చేసుకున్నట్లయితే లైఫ్ టైం ఇన్కమ్ బాగుంటది, నేమ్ అండ్ ఫ్రేమ్ అన్ని వెస్టేజ్ లో ఉన్నాయి. అండ్ మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. మనకి పిల్లలు ఏదైనా చెప్పారంటే మేడం మనం టెన్షన్ పడకూడదు, కొంచెం రిలాక్స్ గా ఉంటామని మన కోసం అండి వాళ్ళు చెప్పడం. కానీ వాళ్ళకి కాకపోతే తెలియదు కదా మేడం సిస్టమ్ ఇలా ఉంటదని. సో తెలిసిన చెయ్యాలి. తర్వాత వాళ్ళే అంటారు ఈజీగా. మా అమ్మ చేయగలిగింది మేము ఎందుకు చేయలేము అంటారు చూడండి తర్వాత. అవును మ్యామ్, ఈజీగా ఖచ్చితంగా అంటారు అది. ఎందుకంటే వాళ్ళకి తెలియక. రోహిణి మేడం, అంటే ఈ మ్యామ్ మంత్ మీ గోల్ చెప్పమ్మా. ఈ మంత్ నా గోల్ సిల్వర్ క్వాలిఫై అవుతున్నాను మ్యామ్. అండ్ నా డౌన్ లో ఒకరిని బ్రాంజ్ చేస్తూ ఎల్ఓబి తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. సారీ, అంటే బ్రాంజ్ చేస్తూ బ్రాంజ్ చేస్తూ మీరు సిల్వర్ అవుతున్నారు. సిల్వర్ అవుతున్నాను. ఒక ఎల్ఓబి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అండ్ నా డౌన్ ఓకే నుంచి ఒక 2 numbers 1:6 లోకి తీసుకురావాలనే గోల్ కూడా పెట్టుకున్నాను మ్యామ్. ఓకే ఇది ఇన్ ఓకే టైంలో మా అయితే ఫ్యాక్టరీకి వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ అయితే. ఓకే థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి సెక్షన్స్ ఇంకెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ విష్ యూ. యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ దీపా మేడం. దీపా గారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ దీపా మేడం. దీపా గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం, ఈరోజు శ్యామరావు గారు చాలా ఎమోషనల్ గా చాలా బాగా చెప్పారు. ఆ నేను కూడా మేడం లాగే నేను కూడా అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల నేను ఆ విధంగా డెవలప్ అయ్యి మొత్తం ప్రొడక్ట్ మంది తెలుసుకుని చాలా ధైర్యంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఇంకా 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 ఎన్నో సెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది నిజంగా ఎంత అద్భుతమైన నెట్వర్క్ బిజినెస్ అంటే, ఒకరు పైకి వెళ్తూ కింద వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే గొప్ప కాన్సెప్ట్ అన్నమాట. ఎంత గొప్ప కాన్సెప్ట్ అసలు క్రియేట్ చేసిన గౌతమ బాలశ్రీ కానీ దీపక్ గారు కానీ చాలా గ్రేట్. ఎప్పుడు కూడా ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, ఒకరే బాగుపడాలని అనుకుంటారు. కానీ ఈ ఫౌండర్స్ అందరూ బాగుపడాలి, అందరూ
బాగుండాలని కోరుకునే గొప్ప కాన్సెప్ట్ రాజు గారికి సిగ్నల్ చాలా తక్కువగా ఉంది మేడం, వాయిస్ బ్రేక్. ధన్యవాదాలు. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, దీపా మేడం. దీపా మేడం గారు, మీ వాయిస్ బాగా బ్రేక్ అయింది. సిగ్నల్ లేదు మేడం, మీకు బ్రేక్ అయిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. దీపా మేడం. మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. దీపా మేడం కి అయితే సిగ్నల్ కట్ అవుతుందండి, వాయిస్ రావట్లా. కట్ గుడ్ అయిపోతుంది మార్నింగ్ అండి శ్యామల గారు. సరస్వతి గుడ్ మేడం మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం మీ సెషన్, హార్ట్ఫుల్ గా మాట్లాడారు. ఉమ్, ఆ ఇప్పుడు ఎప్పుడు అంటే భార్య రోల్ అయితే ఖచ్చితంగా పాటిస్తాము. ఇక్కడ ఏంటంటే ఒక ఫైర్ ఉన్న లేడీగా మాట్లాడారు. తల్లి అంటే అంటే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరి మాటకి వాల్యూ ఇవ్వాలి అనేసి, పిల్లలు ఏది చెప్తే అది అంటే అమ్మ నువ్వు చేయలేవు, మనకి నెట్వర్క్ అంటే మీ ఫోన్ లో నెట్వర్క్ లేదు కదా, ఎవరితో మాట్లాడడం తెలియదు కదా అని వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటను కూడా స్వీకరించి వాళ్ళకి చెప్పవలసిన విధంగా చెప్తూ, మరి ఈవెంట్స్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా చక్కగా ఈవెంట్స్ అటెండ్ చేస్తూ నేను ప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా అంటే నేను బయట ఏదైతే కోల్పోయానో దాన్ని నేను ఇందులో ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ ఇన్కమ్ నాకు కావాలనేసి ఎప్పుడైతే మీరు పట్టుదలగా మీరు అనుకున్నారో, ఫస్ట్ ఒకటేనండి, ఎవరో మనకు వచ్చి చేస్తారు అన్నది సెకండరీ. అది మాత్రం సెకండరీ. ఎవరికి ఎవరు వచ్చి ఎవ్వరు చేయరండి. మనకి మనం ఎప్పుడైతే కనుక ప్రతి ఒక్కరు ఇది ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా నిలబడి ఎస్ నేను చేయగలను అని ఎప్పుడైతే ఒకటి మనం ఫిక్స్ అవుతామో అప్పుడే ప్రతి ఒక్కరిలో సక్సెస్ వస్తుంది. సో అలా మీరు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు మేడం. శతావరి మ్యాథ్స్ కోసం ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్ చెప్పారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైట్, మరి పిల్లలు చెప్తున్నారు బుక్ చేస్తాం అని, అయినా సరే వద్దు నా ఓన్ గా నేను వెళ్ళాలి అన్న ఒక డ్రీమ్ ఉంది చూడండి, భలే ఉంది. సూపర్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అలాగే ఆల్ ది బెస్ట్ మేడం. ఇంకా ఫ్యూచర్ సెషన్స్ ఎన్నో ఇవ్వాలి, మంచి సక్సెస్ తీసుకోవాలి, 1 lakh ఎర్నర్ గా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ వెల్త్ మేడం. శ్యామల గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సరస్వతి మేడం. థ్యాంక్ యూ మేడం. బీబీ అమ్మ మాట్లాడండి, మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా సరస్వతి అమ్మా. గుడ్ మార్నింగ్ శ్యామల మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా సూపర్ గా చెప్పావమ్మా. కొన్ని థ్యాంక్ యూ కొన్ని అమ్మా. మీలే ఉండి అన్ని ఈసారి మీరు అందరూ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి మొత్తం ఎంటైర్ టీం అంతా వెళ్తే గౌతమ్ బాలి గారు ఏమైపోతారు? మీరు చెప్పి పాయింట్ నాకు ఏది నచ్చిందంటే ఒకటి చెప్తాను, లేట్ అయిందని ఏమనుకోకండి. మీరు ఆపనేర్ చెప్పి మనం చేస్తే లేట్ అయిపోద్ది, మన అంతలో మనమే చెప్పాలా, లేకుంటే మనం వెళ్ళాలి అన్నారు కదా, అది నాకు బాగా కనెక్ట్ అయిందమ్మా. మనం ఏదన్నా ఎవరికన్నా ఇచ్చామనుకో, ఇచ్చేటప్పుడు మనలో కూడా ఆ పాయింట్ మనలో కూడా మనం నేర్చుకొని అది మనం గుర్తు పెట్టుకోవాలా. ఒకవేళ మనం అప్లై మన ఫోన్ చెప్తే ఫోన్ ఎత్తొచ్చు ఎత్తకపోవచ్చు,
ఆదిలోళ్ళు మనకు లైన్ లో ఉంటారు. అది మన కాడ ఆ చెప్పే విధానం మన దగ్గర కూడా ఉండాలా, నేర్చుకోవాలి అందరి కాడని. నేర్చుకుంటేనే గబు ఆ పేషెంట్ కి కానీ ఎవరికన్నా మనం చెప్పగలం మనం ఇచ్చిన వాళ్ళకి. లేదంటే మన అభినయ ఆ ఫోన్ ఎత్తే రెత్తపోతారు. అంతవరకు వాళ్ళు ఉండాలంత ఉంటారు కదా. నువ్వే చెప్పలేకపోతున్నావు, నీ దగ్గర తీసుకుంటాం మేము అనేసి మనకి ఎదిరించి మాట్లాడతారు. అలా కాకుండా మనం నేర్చుకొని వాళ్ళకి ఎదురు చెప్పేలాగా మన దగ్గర ఉండాలి ఆ గుర్తింపు. అది ఏటో అంటారు నాకు రాలేదు. ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి నేర్చుకొని వాళ్ళకి చెప్పేలాగా. మన అంతలు మనం వెళ్తేనే మనకి ఏదన్నా వస్తుంది, స్ట్రాంగ్ అవటం కూడానే. ఎవరికన్నా మనకు జవాబు చెప్పేలాగా ఆ సబ్జెక్ట్ మన దగ్గర నేర్చుకొని మన అంతలు మనం వెళ్ళి వాళ్ళకి సజెషన్ చేసేలాగా ఉండాల. మీరు చెప్పేది నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఫోన్ ఎత్తకు సరస్వతి మేడం గాని, మన లక్ష్మి మేడం గాని, మన విజయ మేడం గాని, శుభ మేడం గాని, మన ఒలి మేడం గాని ఫోన్ ఎత్తగానే మనకి ఏదన్నా ఆన్సర్ ముందే చెప్తారు. ఒకవేళ ఎత్తలేకపోతే మనకు చెప్పినట్టు మన కాడ సబ్జెక్ట్ నేర్చుకొని ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఎత్తవచ్చు, ఎత్తపోవచ్చు. నేను అందరికీ చెప్పేది అదేనమ్మా. నాకు చదువు మీరు చదువుకున్నారు, అన్ని బుక్కుల్లో రాసుకుంటారులే. నేను కొన్ని గుర్తెట్టుకొని నాకు వచ్చినట్టు రానట్టు చెప్తాను. నాకు తెలకపోతే ఫోన్లు పదే ఫోన్ చెప్తాను నేను, అంతే తెలియక. ఓకేనా? మీరు చెప్పేది అది చాలా బాగా నచ్చిందమ్మా. నాలాగే నీకు ప్లేట్ ఎక్కాలని కోరుకుంది. సరస్వతమ్మా, సరస్వతమ్మా లైన్ లో లేరు మేడం వాళ్ళు. మేడం ఉన్నాను మేడం. అమ్మా సూపర్ మాట్లాడారు మీరు కూడా. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనమ్మా? మీరు అందరూ మా అడ్మిన్లు అందరూ ఉండగలగా మాకు ఎందుకు భయం చెప్పండి. మీ ఏలు పట్టుకొని ఏతేసేస్తాం మేము. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ. ఏటో చెప్దాం అనుకున్నాను కానీ నాకు గుర్తు రాలేదు. ఓకే అమ్మా, ఇలాగే టైం కూడా అయిపోతుంది కదా, మనం ఇంకొకరు ఉన్నారు, మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వన్ సహారి గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బీవీ లక్ష్మి మేడం గారు. బీవీ మేడం మీరు ఎక్కించాలి. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. ఒకసారి చూడండి, అంటే మన ప్రొడక్ట్ ములంతో వేసాను నేను ఒక 26 సెంట్లలో. నేను అక్కడే ఉన్నాను చూడండి, ఎంత చక్కగా కాసాయో. మీ వెనక పక్క అంతా గ్రీన్ గానే ఉందా, ఏది కనిపించలేదు. ఇగండి ములంకాళ్ళు సూపర్. అంత చక్కగా కాసాయండి. మనం ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి. సూపర్. అది నేనైతే ములం తోటలో ఉన్నా ప్రస్తుతానికి. ఇగండి చాలా ఇప్పుడు అంతా కాపుకి వచ్చేయండి. అంతా మన ప్రొడక్ట్ తో వాడాము. ఈ సెషన్ అయితే బాగుందమ్మా, చాలా బాగుంది. సూపర్. అదే నేను తోటలో ఉండగా సెషన్ విన్నాను. ఇది లక్ష్మి మేడం గారు. సార్ చెప్పండి సార్. లక్ష్మి మేడం గారు, ఇదే మన ప్రొడక్ట్ రిజల్ట్ అన్నమాట. చాలా అద్భుతం కాసే ములంకాయలు మొత్తం. సార్ కనిపిస్తుంది చాలా గ్రీన్ గా చక్కగా. సూపర్. అది కాదులేండి, ఇగండి మనకి ఇది మన ములంకాయలు అన్నమాట. అంటే మీ వెనకాతలు ఏదో గ్రీన్ గా కనిపిస్తుంది కానీ ములంకాయల చెట్లకి అయితే కనిపించట్లేదు సార్. అవును సార్, చెట్లే ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇప్పుడు కనిపిస్తుంది. ఇగండి ఇది మన ములంకాడ అన్నమాట. ములంకాయల చెట్లకి ఏంటేంటి వేసారు సార్? ఏంటేంటి వేసారు? ఫస్ట్ ప్రొటెక్ట్ వేసామమ్మా. ప్రొటెక్ట్ గ్రాన్యువల్స్. ఓకే సార్. తర్వాత ఏమో మన ప్రోడక్ట్ వాడేవారు అన్నమాట. అవును సార్.
ఓకే సార్. ఎస్, సూపర్ సార్. వీడియో ఆఫ్ చేసేయండి సార్, మీకు సిగ్నల్ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అవును సార్. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అందరూ ప్రతి ఒక్కరు కూడా మన ప్రోడక్ట్ వాడితే చాలా అద్భుతంగా మనిషికి కానీ భూమికి కానీ అన్నిటికీ పనికి వస్తుంది అనమాట. ఈ రిసెప్షన్ అయితే మేడం చాలా చక్కగా చెప్పారు, బాగుందమ్మా. బీబీ మేడం గారు మాత్రం మీరే ఫ్లైట్ ఎక్కించాలి, తన కళ నెరవేర్చాలి. చిన్న చిన్న బుల్లి మాటలు చిన్నపిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అంత చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్, అందరూ కలిసి ఎక్కుతానండి ఫ్లైట్. నేను థాయిలాండ్ వెళ్ళి వచ్చానమ్మా. అవునా సార్? నేను థాయిలాండ్ వెళ్ళి వచ్చాను. ఎక్కాలని త్వరలో ఎక్కిన వాళ్ళే ఓకేనమ్మా. త్వరలో ఎక్కాలని మాకు అవకాశం వచ్చేస్తే తొందరగా. అలాగే కంపల్సరీ మీరు డ్రీమ్స్ అన్ని చక్కగా అవుతాయి. 2 రోజులు లేట్ అయిందని చెప్పి మీరు గాబరి పడిపోయి ఇంకెందులో జంప్ అయిపోతే మేము చెప్పలేం, కానీ చక్కగా పని చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే నేను ఇంతకుముందు సహారింటే చేశానమాట. అందుకు వరడు వచ్చేది అనమాట, పట్టుకుంటే పట్టు దొరుకుతుంది, ముట్టుకుంటే పట్టుదని చిన్న వరడు ఉంది అనమాట. ముట్టుకుంటే సాధించలేము, అదనమాట. ముట్టుకుంటే దొరకదు కదా, పట్టుకుంటే పట్టు దొరుకుతుంది. అలాగా వెస్టేజ్ ని మనం గట్టిగా పట్టుకుంటే మనం ఏదైతే డ్రీమ్ అనమాట చక్కగా మన కోరికలన్నీ, ఏం రిస్క్ లేదు, పెట్టుబడి లేదు, చక్కగా ఉంటారు. ఈ రోజు అంతా ఆడవాళ్ళతో రాజ్యం కాబట్టి మీరు అందరు కొంచెం చక్కగా చేస్తూ హ్యాపీగా ఉండండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. వెస్టేజ్ ఉడుము పట్టు సార్, మా ఆడాలను పట్టుకుంటే వదలం అసలు. ఉడుము మీ పట్టు మాటలతో మరీ మేము వదలబోద్దాడు. రోజు మీ మాటల కోసం జూమ్కి వచ్చేస్తానండి నేను. ఉడుము పట్టు పడితే వదలం, దేన్నన్నా వదులుతాం కానీ అసలు వెస్టేజ్ అసలు వదలం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా 1:6 చేసి పాజిటివ్ గ్రూప్ లో రిలీజ్ చేయండి సార్. జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మరి 6 లెగ్గులు కంప్లీట్ చేయాలి. పీవీ మీరు కూడా ఒక పాజిటివ్ రిలీజ్ చేయండి. నా దగ్గర అయితే ఆర్ఎంపీ డాక్టర్లు జాయిన్ అయ్యారమ్మా. ముగ్గురు ఆర్ఎంపీ డాక్టర్లు జాయిన్ అయ్యారు. ముగ్గురు కూడా 400 పీవీలు కంపల్సరీ అయిపోతున్నాయి. సూపర్, ఎక్సలెంట్. ఆర్ఎంపీ డాక్టర్ ముగ్గురికి జాయిన్ చేసిన ముగ్గురు కూడా ఒకరు 600, ఒకరు 400, ఒకరు 400. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారు మీకు అద్దరంలా దొరికారు. నాకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దొరికారు, కానీ అతనేంటి ఎప్పుడు చెప్పినా మాట్లాడుతున్నాను ఇది దొరుకుతారు. సరే మేడం చూడండి మేడం, సరస్వతి మేడం టైం అవుతుంది మేడం. క్లోజ్ చేసేయాలి మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నాకు అవకాశాన్ని ఇచ్చారు, అవకాశాన్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మళ్ళీ మంచి హోమ్ మీటింగ్, మంచి ప్రోడక్ట్ తో తీసుకోవాలని, ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి సార్ థ్యాంక్ యూ, మంచి రిజల్ట్ అయితే చూపించారు. థ్యాంక్ యూ బీబీ అమ్మ, మంచి సపోర్టింగ్ గా మరి జూమ్ లో ప్రతిదీ చక్కగా మాట్లాడుతున్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అలాగే మేడం, మీరు శ్యామల మేడం మీరు చెప్పిన సెషన్ చాలా హార్ట్ఫుల్ గా చెప్పారండి. తప్పకుండా మీరు అనుకున్న డ్రీమ్ అండ్ గోల్ ఫుల్ఫిల్ చేసుకుని మీరంటూ ఒక సెంటర్ పాయింట్ గా ఇంటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు అద్భుతమైన సెషన్ తీసుకున్నాం లీడర్స్. అలాగే రేపు మార్నింగ్ కూడా ఒక మంచి సెషన్ కలుద్దాం. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి జూమ్ హౌస్ కి. అలాగే 6 లెగ్గులు కంప్లీట్ చేసుకోండి. చూడండి సార్ ఇప్పుడు చెప్పారు 400, 600 పీవీ. ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవరైనా సరే, ఈవెన్ డెంటల్ డాక్టర్స్ ఈ మధ్య ఖచ్చితంగా మన ప్రొడక్ట్ అనేది వింటున్నారండి హెల్త్ కోసం. సో ఎవరెవరైతే మీ సరెండర్ లో ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళి మీరు ఒక సెల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక మనిషి 400 పీవీ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అండి. సెల్ఫ్ అయితే ఇంకా మంచి బెనిఫిట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో పార్టిసిపేట్ చేయండి, బిజినెస్ చక్కగా చేసుకోండి, సిఎన్సి చేయండి, 1:6 చేయండి. మరి ప్రతి ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవ్వండి. ఒక మంచి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి.
థ్యాంక్ యూ మేడం. సరస్వతి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మీ టీం నుంచి అద్భుతమైన సెషన్ ఇప్పించాం. రేపు జూమ్ లో మళ్ళీ కలుసుకుందాం. లీడర్స్ అందరూ కూడా మీరు మ్యూట్ ఆన్ చేసుకొని ఆ టీం మేడంకి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. లీడర్స్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సరస్వతి మేడం, థ్యాంక్ యూ శ్యామల మేడం, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్యామల మేడం థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్.